ఈరోజు మనం ఆలోచించే అంశం ఏంటంటే, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అనే టైటిల్ ఈరోజు మనము ఆలోచిద్దాం. ఈ ప్రధాన ప్రశ్న, దీని వెనకాల ఉన్న పూర్వపు చరిత్ర, ఈ ప్రశ్న ఎవరు వేశారు, దీని వెనకాల ఉన్న చరిత్ర ఏంటి అనే ప్రతిదాన్ని మనము బైబిల్లోంచి ఆలోచిద్దాం. ఈ ప్రశ్న ఎక్కడ మొదలవుతుందని అంటే, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మొదలవుతుంది. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఈ సందేహం అనగా ఆయనకి ఈ ప్రశ్న వేస్తాడు ఒక ఆయన ఎవరు, వేసిన వ్యక్తి ఎవరు, సమాధానం చెప్పే వ్యక్తి ఎవరు, అసలు నజరేతు అంటే ఏంటి, నజరేతులో నుండి మంచిది రావడం ఏంటి అనే ప్రతి విషయాన్ని ఈరోజు మనము ఆలోచిద్దాము. యోహాను సువార్త మొదటి అధ్యాయము 46వ వచనం చదువుదాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 46వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయం 46వ వచనం. అందుకు నతానీయేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడుగగా అని చెప్పేశాడు. ఎవరిని అడుగుతున్నాడు అని అంటే ఫిలిప్పు గారిని అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నారు అని అంటే నతానీయేలు అడుగుతున్నాడు. ఏమనంటే, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని చెప్పేశాడు. ఈ సందర్భం అర్థం అవ్వాలంటే మనం కొంచెం పైకి వెళ్దాం. 43. మరునాడు ఆయన గల్లీకు వెళ్ళగోరి ఫిలిప్పుని కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదా వాడు అనగా ఆంద్రేయ, పేతురు అని వారి పట్టణపు కాపురస్తుడు ఎవరో ఫిలిప్పు నతానీయేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటివి, ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు, పుట్నోట్ల మూల భాషలో క్రీస్తు అని అతనితో చెప్పాను. ఎవరితో చెప్పాడు? నతానీయేలుతో చెప్పాడు. ఇది దేని గురించి చెప్తున్నాడంటే, నతానీయేలు ఒకను కనుగొన్నానని ఫిలిప్పు నతానీయేలుతో మాట్లాడుతూ, ఎవరిని కనుగొన్నా అనంటే ప్రవక్తలందరూ ఎవరి గురించి రాశారో ఆయనను కనుగొన్నాను అన్నాడు. ఎవరో? ఫిలిప్పు. అదే అన్నాడు చూడండి 45లో. ఫిలిప్పు నతానీయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరు గూర్చి అంటే ధర్మశాస్త్రంలో పంచఖండంలో కానీ ప్రభువైన యేసుక్రీస్తు గురించి రాసిన మోషే కానీ ప్రవక్తలందరూ ఎవరి గురించి రాశారు అని అంటే, అదే ఆయనను రాసిన ఆయన గురించి కనుగొన్నాను. ఆయన ఎవరనంటే, ఆయనను కనుగొంటిని, ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను అని చెప్పేశాడు. కాబట్టి ప్రవక్తలందరూ రాసింది, ధర్మశాస్త్రులందరూ రాసింది ఎవరి గురించో కాదు, యేసేపు కుమారుడైన ఎవరి గురించి? నజరేయుడగు యేసు అని చెప్తున్నాడు. కాబట్టి యేసు పేరుకు ముందు ఏముంది? నజరేయుడు. నజరేత్ అనేది ఏంటంటే ఒక గ్రామం, ఒక పట్టణం. ఈ నజరేత్ అనే పట్టణంలో ఈయన ఎవరనంటే పుట్టిన ఆయన నజరేయుడగు యేసు, కాబట్టి ఈయన నజరేతులో పుట్టాడని ప్రవక్తలందరూ రాశారని నతానీయేలుకు బోధించిన ఎవరని ఫిలిప్పు గారు. అప్పుడు ఆయన డౌట్ వచ్చేసింది. ఏంటి ఏమొచ్చేదంటే ప్రశ్న, నజరేతులో అసలు మంచిది ఎలా వస్తుంది? నీవేమో పేరుకు ముందు యేసుక్రీస్తు వారిని నజరేయుడుగా అంటున్నావు, అసలు యేసు నజరేయుడు అవ్వడానికి అసలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలనే ప్రశ్న వేసేసాడు. ఎవరికంటే నతానీయేలు గారు ఫిలిప్కి వేసేసాడు. ఫిలిప్కి వేస్తుంటే అప్పుడు అన్నాడు చూడండి, అందుకు నతానీయేలు నజరేతులో నుండి అంటే 45 ఇంత చెప్పిన తర్వాత కూడా నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలని అతను అడిగగా వచ్చి ఏమన్నాడు? వచ్చి చూడు అన్నాడు. అసలు వస్తాదా రాదా? అసలు వచ్చి చూస్తే ఏమైపోద్దానంటే అసలు నజరేతులో వచ్చి మంచిది వస్తాదా రాదా అనే సంగతే అర్థమైపోద్ది. అందుకోసం వచ్చి చూడు అని ఫిలిప్ గారు చాలా స్వీట్గా ఏం చేశారని నతానీయేలుకి సమాధానం ఇచ్చేశాడు. అయితే ఇక్కడ నతానీయేలుకు ఉన్న సమస్య యేసుతో కాదు, యేసు పుట్టిన ఊరితో సమస్య. యేసుతో సమస్య లేదు, కానీ యేసు పుట్టిన ఊరితో సమస్య ఉంది. కాబట్టి నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అన్నాడు. నజరేత్ అంటే చెడ్డది అనే భావం. నజరేత్ అనే పట్టణము చెడ్డది అనే భావంగా ఉండేది. అది గుర్తింపు లేని అల్పమైన గ్రామం, అంటే గుర్తింపు లేని అల్పమైన ఊరు. అల్పమైన ఊరన్నా లేదా నజరేత్ అంటే చెడ్డదన్నా గుర్తింపు లేనిదైనా అల్పమైన సరే, ఈ అల్పమైన దాంట్లోంచి, ఈ గుర్తింపు లేని దాంట్లోంచి ఇదిగో రాజు అనగా రక్షకుడు క్రీస్తు ఎలా వస్తాడని ఆశ్చర్యం వేస్తుంది. ఎవరికనంటే నతానీయేలు. అందుకోసమే వచ్చి చూడు అని అంటే నజరేత్ అంటే సరైన భావం లేదు ఎవరిలోనంటే
నతానియేలులో నజరేత్ అనే ఊరికి కానీ నజరేత్ అనే పట్టణానికి తమ హృదయంలో మంచి భావం లేదు కాబట్టే నజరేతులో నుండి ఏదైనా మంచిది ఏదైనా రాగలదా అని చెప్పేశాడు. అందుకు మాట్లాడుతూ 49లో కూడా నతానియేలు బోధకుడా యేసుక్రీస్తు వారిని చూసి, బోధకుడా నీవు దేవుని కుమారుడు అంటే ఇతను ఎక్కడ చూశాడు అని అంటే 48లో అంటున్నాడు, నన్ను నీవు ఎలా ఎరుగుదు అని నతానియేలుని అడగగా యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్న అప్పుడే నిన్ను చూచితిని అని అతనితో చెప్పాను. నతానియేలు బోధకుడా నీవు దేవుని కుమారుడు ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరమే. కాబట్టి ఈయన ఎవరు? యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడిని ఎరిగిన వాడు. యేసుక్రీస్తు వారు ఎవరో? ఇశ్రాయేలు రాజు అని ఎరిగినవారు. కాబట్టి రాజు ఈ చెడ్డదైన గ్రామంలోంచి, ఈ అల్పమైన గ్రామంలోంచి, ఈ పేరు ప్రఖ్యాత లేని గ్రామంలోంచి అసలు ఎలా పుడతాడు, ఎలా వస్తాడు అనే సందేహం. ఎందుకంటే రాజులు పుట్టాలని అంటే రాజనగర్లో పుడతారు. రాజులు పుట్టాలంటే పెద్ద పెద్ద ప్రసిద్ధిగాంచిన రాజ్యాల్లో, ప్రసిద్ధిగాంచిన పట్టణాల్లో పుడతారు. కానీ ఒక రాజు చెడ్డదైన గ్రామంలో, అల్పమైన గ్రామంలో ఎలా పుట్టాడనే సందేహం వస్తుంటే ఫిలిప్పు వచ్చి చూడు. ఎందుకు అంటే ప్రాంతం పట్ల వివక్ష. ఏ ప్రాంతం పట్ల? నజరేతు ప్రాంతం పట్ల వివక్ష మరియు ప్రవచన వైరుధ్యం అండి. ఎందుకు అంటే నజరేతు ఆ కాలంలో అత్యంత తక్కువ గుర్తింపు ఉన్న చెడ్డ పేరున్న స్థలం. అత్యంత తక్కువ అంటే మిగిలిన గ్రామాల్లో అత్యంత తక్కువ ఉన్న గ్రామం ఏదనంటే నజరేతు. అత్యంత చెడ్డ స్థలం ఏదనంటే, చెడ్డ పేరున్న స్థలం ఏదనంటే నజరేతు. మెస్సయ్య ఎక్కడి నుంచి వస్తాడు అనే ఉద్దేశం అంటే వెళ్తే, మెస్సయ్య వస్తే గల్లీ నుండి వస్తాడు కదా, గల్లీ నుంచి రాకుండా నజరేతు నుంచి ఎలా వస్తున్నాడు? నజరేత్ అనే చిన్న గ్రామం అయినప్పుడు, చెడ్డ స్థలం అయినప్పుడు దాన్ని ఏమంటారంటే క్రాప్ చేయడానికి కూడా పనిచేయదు. క్రాప్ చేయడం అంటే వ్యవసాయం ఓర్చడానికి కూడా పనిచేయదు. దాన్ని వేస్ట్ ల్యాండ్ అంటారు. ఈ వేస్ట్ ల్యాండ్లో మంచిది ఎలా వస్తుంది? యేసుప్రభువు మంచివాడు, దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు, ఈయన మనం పరిపాలించిన రాజు అని ఎరిగిన నతానియేలు ఈ వేస్ట్ ల్యాండ్లోంచి ఎలా వస్తాడు? ఎందుకు అంటే నజరేతు గలీల ప్రాంతంలోని ఒక పట్టణం. గలీల ప్రాంతంలో నజరేత్ అనేది ఒక పట్టణము. దానికి ఆ ప్రాంతంలో చెడ్డ పేరు ఉంది. పాతనములో దీని గురించి అసలు ప్రస్తావనే లేదు. దీని గురించి, నజరేతు గురించి. అంటే నజరేత్ అనే పేరు పాతనలో ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. ఎక్కడా కూడా మెన్షన్ చేయలేనప్పుడు మరి నజరేతులోంచి మంచిది ఎలా వస్తుంది అనే డౌట్ వచ్చింది ఎవరికనంటే నతానియేలుకి. అయితే చరిత్రకారుల ప్రకారం, చాలామంది చరిత్రలో ఎవరైతే అప్పుడున్న మేధావులు, పరిశీలు కానీ శాస్త్రులు కానీ వీళ్ళందరి ప్రకారం నజరేతు తక్కువ విలువ గలదు కాబట్టి, అవమానకరమైంది కాబట్టి, వ్యవసాయానికి పనికిరాని స్థలంగా పరిగణించబడింది కాబట్టి, ఇంత చెడిపోయిన అల్పమైన ఏమీ ఉత్పత్తి చేయలేని స్థలం నుండి మెస్సయ్య ఎలా రాగలడు అంటే మనల్ని రక్షించే రాజు, మనల్ని పాలించే రాజు ఎలా రాగలడు అనే సందేహమే ఎవరిదనంటే నతానియేలు. అందుకోసం అంటున్నాడు చూడండి 45:1-45 యోహాను సువార్త 1:45 ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు, కాబట్టి ధర్మశాస్త్రంలో నజరేతు పట్టణం గురించి ఉందనుకోండి, ఈయన అడగబోదు ఎవరో నతానియేలు. ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరి గురించి రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతానియేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలని అతను అడుగుగా వచ్చి చూడు అని చెప్పేశాడు. కాబట్టి వచ్చి చూడు అని అంటే అర్థం ఏంటంటే ఈ ఎవరు నతానియేలు వస్తేనే కానీ, యేసుక్రీస్తు దగ్గరికి వస్తేనే కానీ అతను ఎవరో తెలియడానికి ఏం లేదు, అవకాశం లేదు. అది యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయము 42వ వచనం నుంచి చదువుతాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 42వ వచనంలో ఒక సమాచారం దేవుడు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 7:42 7వ అధ్యాయం 42వ వచనం చదువుతాం. క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చునని లేఖనం చెప్పట్లేదా? అంటే ఎక్కడి నుంచి వస్తాడు అని అంటే దావీదు పుట్టిన ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ నుంచి వస్తాడో ఎవరంటే యేసుక్రీస్తు వారు. అందుకోసం అంటాడు చూడండి, క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చునని లేఖనం చెప్పట్లేదా అని. కాబట్టి ఆయనను గూర్చి జనసమూహం ఏం కలిగింది? భేదం పుట్టేసింది. కాబట్టి ఈయన వస్తే ఎక్కడి నుంచి వస్తాడంటే బెత్లెహేము నుంచి వస్తాడో అంటే నజరేత్ అనే పట్టణం గలీల్లో ఉన్న ఒక గ్రామం కాబట్టి బెత్లెహేములో వస్తాడని ప్రవక్తలందరూ చెప్తున్నారు కదా. ఎవరు చెప్పారంట? దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామం నుండి వచ్చినని లేఖనము అన్నాడు. అంటే పాతన లేఖనాలు చెప్పుట వీళ్ళందరూ ఏం చేశారంట? విన్నారు కాబట్టి 41 అన్నారు చూడండి. మరికొందరు ఆయన ఏమన్నారు? ఆయన ఎక్కడ వాడాడంటే
మరికొందరు ఈయన క్రీస్తే అనేది. మరికొందరు ఏమి, క్రీస్తు ఎక్కడి నుంచి వస్తాడు? గలీల్ నుండి వచ్చిన ఎక్కడి నుంచి వస్తాడు యేసుక్రీస్తు వారు? గలీల్ నుండి వస్తాడా? బెత్లెహేములో వస్తాడా? మరి బెత్లెహేములో వస్తాడని కొంతమంది, గలీల్ నుంచి వస్తాడని కొంతమంది. అయితే నతానికేలుకు ఉన్న సందేహం ఏంటంటే, నజరేతులో నుండి మంచిది ఎలా వస్తుంది, నజరేత్ అనే గ్రామంలోంచి మంచిది ఎలా వస్తుంది అనే సందేహం వీళ్ళందరికీ వచ్చేసింది. సమూయేలు మొదటి గ్రంథంలో 16వ అధ్యాయము, అసలు పాత నిబంధనలో కొంచెం మన బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే కనుక, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. బెత్లెహేమీయుడైన యెషయా యొక్క కుమారులలో, కాబట్టి యెషయాలోంచి వస్తాడు ఎవరో? యేసుక్రీస్తు వారు. యెషయా కుమారులలో ఒకని చూచితిని, అతడు చమత్కారంగా వాయింపగలడు, అతడు బహుశూరుడు, యుద్ధశాలియు, మాట ఏర్పరియు, రూపసినయుండును, మరియు యెహోవా వానికి తోడుగా నున్నాడనగా అని చెప్పేశాడు. కాబట్టి బెత్లెహేమీయుడైన యెషయా యొక్క కుమారులో ఒకని చూచితిని అన్నాడు. ఆ ఒకడే ఎవరనంటే యేసు. అదే 16:4 కూడా అన్నాడు చూడండి. అదే 16వ అధ్యాయం 4వ వచనంలో, సమూయేలు యెహోవా సెలవిచ్చిన సెలవు చెప్పున బెత్లెహేమునకు వెళ్ళాను. ఆ ఊరి పెద్దలు అతన్ని రాకకు భయపడి సమాధానంగా వచ్చుచున్నావా అని అడుగగా అని చెప్పేసి. కాబట్టి ఇతను కూడా ఎక్కడికి వచ్చాడు? బెత్లెహేముకి వచ్చాడు అని మాట్లాడుతూ 11లో కూడా అన్నాడు చూడండి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడుగగా, అతడు ఇంకను కడసరి వాడు ఉన్నాడు, అంటే చివరివాడు ఒక ఆయన ఉన్నాడు. నీ కుమారులు అందరూ వచ్చేసారంటే చివరివాడు ఉన్నాడు. ఆయన ఎవరంటే యెషయా మొద్దు నుండి వచ్చే చిగురు. ఆ చిగురు ఎవరనంటే నజరేయుడు యేసు. అందుకోసం మాట్లాడుతున్నాడు. కడసరి వాడు ఒకడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయాతో చెప్పగా, అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చును. అతడు ఎర్రని వాడును, చక్క నేత్రం గలవాడును, చూచుటకు సుందరమైన వాడు నుండెను. అతడు రాగానే, నేను కోరుకున్న వాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదురు వాడిని అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలంగా వచ్చును. అంటే దావీదును మాట్లాడుతూ ప్రస్తావిస్తుంది. ఎవరు కూడా వర్తిస్తుంది అని అంటే యేసుక్రీస్తు వరకు కూడా వర్తిస్తాడు. దావీదు మీదకు బలంగా వచ్చును. తర్వాత సమూయేలు లేచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? రామాకు వెళ్ళిపోయిను అని చెప్పేశాడు. కాబట్టి ఇక్కడ కూడా సమూయేలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే బెత్లెహేం అనే గ్రామం గురించి ప్రస్తావిస్తున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 58వ వచనంలో కూడా ఒక సమాచారం తెలియజేస్తున్నాడు చూడండి. 17:58లో సౌలు అతన్ని చూచి, చిన్నవాడా నీవెవని కుమారుడు అని అడుగుగా, దావీదు, నేను బెత్లెహేమీయుడైన యెషయాను నీ దాసుని కుమారుడునని ఏం చేసాను? ప్రత్యుత్తరం ఇచ్చను అని చెప్పేశాడు. అప్పుడు ఇక్కడ తీసిన అన్ని వచనాల్లో బెత్లెహేమీయుడు, యెషయాలోంచి యెషయా కుమారుడు అనే ప్రస్తావన ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడని ఆ కాంటెక్స్ట్ ఎక్కడ రాశారు అంటే యోహాను సువార్త 7వ అధ్యాయము 42వ వచనంలో మనకి ఆ సందర్భం అంతా మనకు కనపడుతుంది. మనము కీర్తనల గ్రంథం కూడా తీస్తే కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 4వ వచనం, కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము అంటే 89వ కీర్తన 4వ వచనంలో కూడా ఒక సమాచారం దేవుడు తెలియజేస్తున్నాడు. 89వ కీర్తన 4వ వచనం, తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. తరతరములకు దావీదుతో చేసిన ప్రమాణం ఎవరి గురించి? రాబోయే రాజు గురించి. ఆ రాజు ఎవరు అనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు అనంటే దావీదు ఏ గ్రామంలో పుట్టాడో ఆ గ్రామంలో నుంచి వస్తాడని లేఖనం చెప్తుంది కదా అని లేఖనాన్ని కోట్ చేస్తున్నారు అక్కడ మాట్లాడేవారు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము మొదటి వచనం కూడా చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం మొదటి వచనంలో, అంతటి యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చాడు, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖింతువు? నీ కొమ్ము తైలముతో నింపము. బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా ఏం చేదును? నియమించేదును అని చెప్పేశాడు. కీర్తనలు 132:11 తీయండి. 132వ కీర్తన 11వ వచనం. 132 కీర్తన 11వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 132వ కీర్తన 11, నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను ఏం చేయదనంటే
నేను నియమింతును, నీ కుమారులు నా నిబంధన గైకొనే ఎడల నేను వారికి బోధించుచు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో ఏం చేసను, దావీదుతో చేసెను అని చెప్పేశాడు. ఇక ఇంకా ఇర్మియా గ్రంథానికి వెళ్తే కనుక ఇర్మియా గ్రంథము 23 అధ్యాయము 5వ వచనం. ఇర్మియా గ్రంథం 23 అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగ ఆజ్ఞించున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు ఏం పుట్టించదను, నీతి చిగురు పుట్టించదను అని చెప్పేశాడు. యెహోవా ఇలాగ ఆజ్ఞించున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించదను, అతడు రాజై పరిపాలన చేయను, అతడు వివేకంగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును అని చెప్పేశాడు. కాబట్టి ఇదంతా మాట్లాడేది ఎవరి గురించి రాయబడిందో ఆయన గురించి లేఖనం ఏం చేయాలా చెప్పట్లేదా అని ప్రస్తావిస్తున్నారు. ఎవరు? ఆనాడున్న ప్రజలు. ఆనాడున్న వారు యేసుక్రీస్తు వారు బెత్లెహేమేడు కదా, ఇదిగో పాతనం లేఖనం చెప్తుంది కదా అని ఈ లేఖనాన్ని గుర్తిరిగే కాబట్టి ఆ మాట మాట్లాడుతున్న ఎవరంటే పాతనంలో ప్రజలు. మీకు మీకా గ్రంథం 5 అధ్యాయం 2వ వచనంలో డైరెక్ట్గా కనపడుతుంది ప్రవచనం. మీకా గ్రంథం 5 అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. బెత్లెహేము ఎఫ్రతా, ఇక్కడ కూడా ప్రస్తావిస్తూ ఏ ఊరు గురించి ఏ ప్రాంతం గురించి మాట్లాడుతానంటే బెత్లెహేము గురించి. బెత్లెహేము ఎఫ్రతా, యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామంలో నుంచి రాజులా పడతాడు. తక్కువ గ్రామంలోంచి నజరేతులోంచి మంచిది ఎలా వస్తుంది అనే డౌట్ వచ్చేసింది. కాబట్టి నీవు స్వల్ప గ్రామం అయినను నా కొరకు ఇశ్రాయేల్ ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ఏమవుచుండెను, ప్రత్యక్షమవుచుండెను అని చెప్పేశాడు. కాబట్టి ఈ లేఖనాలన్నీ వారు ఏం చేస్తున్నారంటే ప్రస్తావిస్తున్నారు. అదే మనకి 7వ అధ్యాయంలో కనబడింది. యోహాను సువార్త 7:42. యోహాను సువార్త 7వ అధ్యాయము 42వ వచనం నుంచి చదువుదాం. మరికొందరు ఈయన క్రీస్తే అనేది, మరికొందరు ఏమి క్రీస్తు గలిలయ నుండి వచ్చినా అంటే ప్రశ్న, గలిలయ నుండి వస్తాడైనా? క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామం నుండి వచ్చినని లేఖనం చెప్పట్లేదా అని చెప్పేశాడు. ఇదంతా వీళ్ళ యొక్క వివాదాలు. గలిలయ నుండి వస్తాడని కొంతమంది, బెత్లెహేము నుండి వస్తాడని చెప్పింది లేఖనం చెప్తుంది కదా అని వీళ్ళు ఒక వివాదాన్ని రేపుతున్నారు. ఎవరని అంటే పాతనున్న యూదులు. దీనికి మనకి సమాధానం అపోస్తుల కార్యాల్లో కూడా కనబడుతుంది. చూడండి, శత్రువులు కూడా యేసుక్రీస్తు వారి మీద నిందేస్తారు. ఏమనంటే ఈయన ఎవరు అనుకుంటున్నారో నజరేతు వాడని నిందేస్తారు. అపోస్తుల కార్యం 24వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. 24:5. అపోస్తుల కార్యం 24వ అధ్యాయం 5వ వచనం. ఈ మనుషుడు పేడ వంటి వాడు, భూలోకముందున్న సకలమైన యూదులను కలహము రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడై ఉన్నట్టు మేము కనుగొంటిమి. ఇదిగో చూసారా, క్రైస్తవ్యానికి నాడు ఏదో తక్కువ కులములని పేరెట్టేసినట్టు యేసుక్రీస్తు వారు కూడా ఆనాడు కాలం పేరెట్టారు. ఏంటిది? నజరేయుల మతానికి ఈయన ఎవరో ముఖ్యుడు అంట. ఈయన అంటే యేసుక్రీస్తు వారు వచ్చింది మతాన్ని స్థాపించడానికి అనుకున్నారు. అందుకోసం ఇప్పుడు కూడా క్రైస్తవ్యాన్ని మతం అనుకుంటారు పాపం చాలా మంది. అక్కడ మాట్లాడుతున్నా చూడండి, సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మత భేదమునకు నాయకుడై ఉన్నట్టు మేము కనుగొంటే. శత్రువులు నిందేస్తున్నారు. ఈయన ఏమంటే నజరేయుల మతాన్ని స్థాపించడానికి వచ్చిన వ్యక్తి ఎవరో యేసుక్రీస్తు వారు. అందుకోసమే నజరేయుల మతమునకు ఈయన ఎవరంటే ముఖ్యుడు అని మాట్లాడుతున్నారు. ఎందు గురించి అంటే ఇదంతా ఎందుకు ఇలాగా యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నారంటే నజరేతు వీళ్ళ యొక్క హృదయాల్లో ఎక్స్పెక్ట్ చేసే ప్లేస్ కాదు, రాజు పుట్టే ప్లేస్ కాదు. రాజు ఎక్కడెందుకు పుడతాడని ఈ వైరుధ్యం ఈ ప్లేస్ గురించి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారి మీద ఇలా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే ప్రాంతీయ వివక్ష ప్రవచనం యొక్క నెరవేర్పు. ఇంకా మనం మాట్లాడితే ఇంకా చూస్తే ఇది నజరేయుడని ప్రవచనం యొక్క నెరవేర్పు గురించే నజరేయుడు అనే మాట యేసుక్రీస్తు వారి గురించి ఆపాదించబడింది.
యేసు తన జీవిత కాలంలో ఎక్కువ కాలము ఎక్కువ భాగము ఆయన బ్రతికినంత కాలం 33 సంవత్సరాల్లో ఎక్కువ భాగం ఎక్కడ బ్రతుకుతాడంటే నజరేతులు నివసిస్తాడు. ఈ నజరేతులు నివసించడానికి గల కారణం నజరేతులు నివసించాలని పాత నిబంధన ప్రవచనం ఉంది కాబట్టి యేసుక్రీస్తు వారు నజరేతులు ఏం చేస్తాడంటే నివసిస్తాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము ప్రవచనం నెరవేర్చడం గురించి యేసుక్రీస్తు వారు తన జీవిత కాలంలో ఎక్కువ కాలం నజరేతులో నివసించడం ద్వారా ప్రవచనం నెరవేర్చబడుతుంది. 2వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 2:13. వారు వెళ్ళిన తర్వాత ఎవరు వెళ్ళిపోయారు? జ్ఞానులు వెళ్ళిపోయారు. తూర్పుదేశం జ్ఞానులు వచ్చారు, బోలాలు సాంబ్రాణి అర్పించేశారు, పూజించేశారు, వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 13 అన్నాడు, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నం ముందు యేసేపునకు ప్రత్యక్షమై ఒక వర్తమానం తెలిసింది. ఏమనంటే 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపించడానికి రాజు ఒక ఆజ్ఞ సిఫార్సు చేశాడు. ఈ రాజు ఆజ్ఞ చేసిన సిఫార్సుకి దీంట్లో పుట్టిన ఒకడు ఎవరో యేసు. ఈ యేసు బ్రతకపోతే భూలోక మానవాళ్ళందరూ మళ్ళీ పాపంలో ఉంటారు కాబట్టి పరలోకమునందు దూత ఒక స్వప్నమే యేసుకు కనపడి ఇదిగో హేరోదు ఇలా చేస్తున్నాడని ముందుగా చెప్తారు. కారణం యేసుక్రీస్తు వారు నజరేతుల్లో నివసించాలి, బెత్లెహేము గ్రామంలో పుట్టాలి, ఈయన కూర్చున్న ప్రవచనాన్ని నెరవేర్చబడాలి, ఈయన మన కోసం ఏమైపోవాలి, బలైపోయేది జరగాలంటే దూత ముందుగా ఏం చేస్తుందంటే వర్తమానం ఇస్తుంది. అదే మాట్లాడుతున్నాడు 13లో. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవల్లని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి. కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోన్నాడు చూడండి, బెత్లెహేము నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే ఐగుప్తుకి వెళ్ళిపోతున్నాడు. ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను అని చెప్పేశాడు. కాబట్టి ఇలాగా ఆజ్ఞ సిఫార్సు చేశాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు బతకాలని అంటే యేసేపు మరియలు అనగా ఈ తల్లిదండ్రులు, యేసుక్రీస్తు వారి యొక్క తల్లిదండ్రులు ఐగుప్తుకు పారిపోతేనే కానీ యేసుక్రీస్తు వారు బ్రతకడానికి ఏముండదు, అవకాశం ఉండదు. యేసుక్రీస్తు వారు బ్రతికించడానికి గల కారణం ఏంటి అని అంటే ప్రవచనం ఏం చేయబడాలి, నెరవేర్చబడాలి. ప్రవచనం నెరవేర్చబడడం గురించి ముందుగా దేవుడు దూత ద్వారా సందేశం ఇస్తున్నాడు. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. 11వ అధ్యాయం 1వ వచనం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో సమాచారం తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు ఏమై ఉన్నాడంట, బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. నా కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఎక్కడి నుండి పిలిచాడనంటే బెత్లెహేము గ్రామం నుండి దేవుడు ఎక్కడికి పంపాడు, ఐగుప్తుకు పంపాడు. మళ్ళీ ఐగుప్తు నుండి మళ్ళీ తీసుకొస్తున్నాడు. ఇక్కడ అర్థమవుతుందా? ఇదంతా చూస్తే మీకు ఏమర్థమవుతుంది? పాత్రన ప్రజల కింద ఒకరి కింద యేసుక్రీస్తు వారి గురించి ఎంత బాగా చిత్రాడు చూడండి. అక్కడ ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని అంటే ఐగుప్తుకి పంపించింది దేవుడే. మరలా తిరిగి ఐగుప్తులో నుంచి బెత్లెహేములోకి అనగా బెత్లెహేములో నజరేతులోకి పిలిపిస్తుంది కూడా దేవుడే. ఎందుకంటే ఇది హోషేయ గూర్చిన ప్రవచనం నెరవేర్చబడాలి కాబట్టే వారిని ఎక్కడికి పంపించాడు దేవుడు, బెత్లెహేములో ఉన్న వారిని ఐగుప్తునికి పంపాడు. ఐగుప్తుని పంపడానికి గల కారణం హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనములో ఉన్న ప్రవచనము నెరవేర్చబడాలి. ఇది ప్రవచనం నెరవేర్చ గురించి దేవుడు ఐగుప్తులకు పంపేశాడు. రామాలో కూడా అంగలార్పు జరుగుతుంది, అంటే రామాలో ఏడుస్తారు అంటే అంగలార్పు జరుగుతుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరంగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతముల్లోనూ 2 సంవత్సరముల మొదలుకొని తక్కువ వయసు మగ పిల్లలందరినీ ఏం చేయను, వధించను సిఫార్సు చేశాడు. 2 సంవత్సరాలు మొదలుకొని 2 సంవత్సరాల కంటే తక్కువ ఎంతైతే ఉందో ఆ తక్కువ ఉన్న వయసు గల మగ పిల్లలందరినీ చంపించేయండి అన్నాడు. అందువలన ఏం జరిగిందనంట, రామాలో అంగలార్పు. అంటే ఎంతమంది పిల్లలు హతమైపోతే ఎంతమంది బాధపడతారో అందుకోసమే రామాలో అంగలార్పు అంటున్నాడు.
అందువలన రామాలో ఏం జరిగిను? రామాలో అంగలార్పు వినబడిను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగేను అని చెప్పేశాడు. మరి ఇది నెరవేర్చబడ్డానికి 2:17-16 నెరవేర్చబడ్డానికి గల కారణం ఇర్మియా గ్రంథంలో ఉన్న ప్రవచనం. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం. రామాలో ఏడ్పు జరగడానికి గల కారణం ఇర్మియాలో గ్రంథములో ఉన్న ప్రవచనం యేసుక్రీస్తు వారి గురించి ఏం చేయబడాలి? నెరవేర్చబడాలి. ఇర్మియా గ్రంథం 31:15. ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము 15 వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 31 అధ్యాయం 31 అధ్యాయము 15 వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. అంటే ఈ పిల్లల వద రాహేలు తన పిల్లల విషయమే ఏడ్చుడు కూర్చున్న ఇర్మియా ప్రవచనం ఇది. అది అంటున్నాడు చూడండి 31:15. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది, ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లక ఉన్నది. ఇది ఎక్కడ కనబడుతుంది? మత్తయి 2:17. 2:17లో నెరవేర్చబడింది. ఇర్మియా గ్రంథం 31:15లో ప్రవచనంగా రాయబడింది. అందుకోసమే రాహేలు గురించి కూడా మత్తయి రాశాడు చూడండి. మత్తయి 2 అధ్యాయము 18 వచనం. మత్తయి 2 అధ్యాయం 18 వచనంలో 2 అధ్యాయం 18 వచనం, రాహేలు తన పిల్లల విషయమై ఏమవుతుందంట? ఏడ్చుచు. ఎందుకంటే ఆ సంతానంలోంచి ఎవరు వస్తారంటే యేసుక్రీస్తు వారు, కాబట్టి రాహేలు ఏడుస్తుంది అన్నాడు. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకయుండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము. అంటే రామాలో అంగలార్పు గలగ కారణము ఇర్మియా గ్రంథం 31:15లో ఉన్న ప్రవచనం యొక్క నెరవేర్పు గురించే. రామాలో ఏం జరిగింది? అంగలార్పు. అంటే హేరోదు ఇలా చేయడానికి కూడా దాని వెనకాల కారకుడు ఎవరు? దేవుడు. దేవుడు కాలాన్ని బట్టి ప్రతి కార్యక్రమాన్ని ఏం చేస్తున్నాడంటే జరిగిస్తున్నాడు. ఎవరి పట్ల? యేసుక్రీస్తు వారి పట్ల. ఇప్పుడు నజరేతుకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాకొస్తారు. లోకస్వార్త 2 అధ్యాయం. లోకస్వార్త 2 అధ్యాయము. హేరోదు చనిపోతాడు. అంటే రాజైన హేరోదు చనిపోతాడు. చనిపోయిన తర్వాత అర్కిలావుస్కు భయపడి యేసేపు స్వప్నంలో, అనగా మరల దూత కనపడి యేసేపు స్వప్నంలో దేవుని హెచ్చరిక పొంది గలిలయ రాష్ట్రంలోని నజరేత్ అని తమ ఊరికి వెళ్ళిపోతాడు, తిరిగి వెళ్ళిపోతాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తులో ఉన్న ఈయన హేరోదు చనిపోయిన తర్వాత అర్కిలాస్కు భయపడి దూత ద్వారా స్వప్నం పొంది ఆ స్వప్నం ద్వారా హెచ్చరించబడి ఏం చేయబడతాడంటే మరలా ఐగుప్తు నుంచి అడిగి వెళ్ళిపోతాడంటే గలిలయ రాష్ట్రంలోని నజరేత్ అనే ప్రాంతానికి వెళ్ళిపోతాడు. లోకస్వార్త 2:39లో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి, అంటే బెత్లెహేములోంచి ఐగుప్తులకు వెళ్ళారు. మరలా ఐగుప్తులో ఉన్న కొంతకాలం తర్వాత హేరోదు చనిపోతాడు. అర్కిలావుస్కి భయపడి ఏం చేస్తారంటే మరలా ఎక్కడికి వెళ్ళిపోతారు? నజరేత్ ఎక్కడుంది? గలిలయలోని నజరేత్. అంటే గలిలయ ప్రాంతం పట్టణంలోని ఒక గ్రామం ఏంటంటే నజరేతు. ఈ నజరేత్ అనే ఊరికి మరలా తిరిగి వెళ్ళిపోతారు. ఇది నెరవేర్పు ఎక్కడ జరుగుతుంది అంటే మత్తయి 2 అధ్యాయం 23 వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. మత్తయి 2 అధ్యాయము 22, 23 కంబైన్ ఉన్న చూడండి, అక్కడ 23 రాసుకోండి. అయితే అర్కెలాయుకు భయపడి మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోతారని అంటే నజరేతుకి వెళ్ళిపోతారు. అదే మాట్లాడేశాడు. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా, అంటే హేరోదు కుమారుడు అర్కెలాయు అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోదయ దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెరిచి స్వప్నమందు దేవుని చేత బోధింపన్నవాడే గలిలయ ప్రాంతంలోకి వెళ్ళి నజరేతు, అంటే గలిలయ ప్రాంతంలో చిన్న గ్రామం ఏది? నజరేతు. గలిలయ ప్రాంతాలు వెళ్ళి నజరేతు అనే ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడు అనబడినని ప్రవక్తలు చెప్పిన మాట ఏమైంది? నెరవేరునట్లు ఎలాగూ జరిగిన. ఎక్కడి నుంచి ట్రావెల్ అయ్యారు? బెత్లెహేంలో స్టార్ట్ చేశారు. హేరోదుకు భయపడి ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తు ప్రవచనం ఇర్మియా గ్రంథం. మరలా రామాలో అంగలార్పు ఇర్మియా గ్రంథం.
ఈ ప్రవచన నెరవేర్పు జరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తారంటే గలిలయలోని నజరేత్ అనే ప్రాంతానికి, నజరేత్ అనే ఊరికి వచ్చేస్తారు. ఇది ప్రవచనం యొక్క నెరవేర్పు జరిగిపోయింది. అంటే యేసుక్రీస్తు వారు నజరేయుడు అనబడ్డానికి, నజరేతు వాడు అనబడ్డానికి గల కారణం ఏంటి? ప్రవచనాలు. అంటే యేసుక్రీస్తు వారు కూర్చిన ప్రవచనాల నిమిత్తమే యేసు పేరుకు ముందు ఏమనబడునని? నజరేయుడు అనబడినాడు. అందుకోసం కిందకు మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన నజరేయుడని అనబడునని అనబడ్డాడో ఎందుకు అంటే ప్రవచనం నెరవేర్చబడాలి. ప్రవచనం ఆయన విషయంలో ఫెయిల్ అవ్వకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సాక్షాత్ భూమి మీద అంటాడు, నేను ధర్మశాస్త్రం అయినను ప్రవక్తలు వచ్చినను కొట్టివే వచ్చేదని తలంచు కానీ అవి నెరవేర్చడానికి వచ్చాను. కాబట్టి ఈయన పుట్టినప్పుడు నెరవేర్చబడాలి, ఎదిగినప్పుడు నెరవేర్చబడాలి. ఆయన కన్ను మూసేలోపు ఎన్నైతే ఆయన గురించి రాయబడినవో అన్నీ ఏం చేయబడాలంటే నెరవేర్చబడడం గురించి యేసుక్రీస్తు వారు నజరేయుడని అనబడ్డాడు. అంటే అందుకోసం ఆయన పేరుకు ముందు నజరేయుడైన యేసు. కాబట్టి నజరేయుడు అనే పేరుకి అర్థం ఏంటంటే హిబ్రూ పదం ఇది. ఈ నజరేయుడు అనే హిబ్రూ పదానికి అర్థం నెటర్స్. నెటర్స్ అంటే హిబ్రూ పదం. నెటర్స్ అనగా నజరేతు అనే పదానికి అర్థం నెటర్స్ అనగా. నెటర్స్ అంటే నజరేతు వాడని. దాన్ని ఏమంటాడంటే నెజెర్. నెజెర్ అంటే నెజర్ నుండి వచ్చిన పదమే నెటర్స్ అనే పదం. నెటర్స్ నెజెర్ నుండి వచ్చాయి. ఏ పదాలు? నజరేతు, నజరేత్ అనే పదాలు ఇంగ్లీష్లో. దీని తెలుగులో అర్థం ఏంటంటే చిగురు. దీని పదానికి అర్థం నజరేతు అనే అర్థం చిగురు అని అర్థం. చిగురు అనగా ఇంగ్లీష్లో ఏ షూట్ ఆర్ ఏ స్ప్రౌట్ అంటారు. ఏ స్ప్రౌట్ ఆర్ ఏ షూట్. ఏ షూట్ అన్నా ఏ స్ప్రౌట్ అన్నా చిగురు అని అర్థం. ఇది అభిషక్తుని పేర్లలో ఒక పేరు. ఒక పేర్లలో ఒక పేరు ఎవరికనంటే చిగురు అనే పేరు ఎవరికి ఉంది? యేసుక్రీస్తు వరకు ఉంది. కాబట్టి చిగురు అనగా అర్థం ఏంటి? నజరేయుడు. అందుకోసమే చిగురునే హెబ్రీలో ఏం మాట్లాడాడంటే నెజర్స్, నెటర్ అనే పదం వాడాడు. కాబట్టి చిగురునే పాత్రలో రాయకపోయినా చిగురుగా రాసి క్రొత్త అంటే పాత్ర ముగింపులో దీన్ని ఎలా రాశాడంటే నజరేయుడు అని రాశాడు. మీకు యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. 11వ అధ్యాయము మొదటి వచనం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఇందాక ఎప్పుడో చదివేసాం మన సమయలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో చాలా ప్రస్తావనలో నీతి చిగురు. చిగురు ఎక్కడి నుంచి? యెషయా మొద్దు నుండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. చిగురు అని అంటే అర్థం ఏంటంటే నెటర్స్, నెజెర్ అని అర్థం. దాన్ని క్రొత్త నిబంధనలో అనగా మత్తయి సువార్తలో, లూకా సువార్తలో నజరేయుడు అని రాశాడు. క్రొత్తలలో కూడా ఇంకా అపోస్తలుల గారిలో కూడా నజరేతు వాడు, నజరేయుడు యేసు అని మాట్లాడాడు. యేసుకి ఇష్టమైన పేరు ఏంటంటే నజరేయుడు. ఆయనకి గొప్ప గొప్ప బిరుదులు, గొప్ప గొప్ప పేర్లను ఇష్టపడేవాడు కాదు యేసుక్రీస్తు వారు. పిలిపించుకునేటప్పుడు, యేసుక్రీస్తు వారిని పిలిపించుకునేటప్పుడు ఏమన్నాడంటే నజరేయుడు అని పిలిపించుకున్నాడంటే ఎంత తగ్గింపు చూడండి. గొప్ప గొప్ప దేశాల్లోంచి, గొప్ప గొప్ప రాష్ట్రాల్లోంచి, పేరు ప్రఖ్యాతగాంచిన పట్టణాల్లోంచి రాలేదు యేసుప్రభువు వారు. ఒక అల్పమైన గ్రామం, ఒక వేస్ట్ ల్యాండ్, ఒక అసలే అది క్రాప్ చేయడానికి కానీ వ్యవసాయం చేసుకోవడానికి కానీ అణువు లేని ప్రదేశాన్ని నుంచి, అణువు లేని ప్రాంతం నుంచి, అణువు లేని ఊరిలోంచి పుట్టాడనంటే యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం ఇక్కడ అర్థమవుతుంది. అందుకోసమే నజరేయుడు అనే పదము యేసుక్రీస్తు వారికి బాగా పిలిపించుకోవడానికి ఇష్టం. యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనంలో ఒక సమాచారం దేవుడు తెలియజేస్తున్నాడు. 19 యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు. కాబట్టి నజరేయుడగు యేసు దేన్ని బట్టి పెట్టబడింది అని అంటే ప్రవచనాన్ని బట్టి పెట్టబడింది. ప్రవచనం ఏంటంటే చిగురు. ఆ చిగురు ఏంటంటే యెషయా మొద్దు నుండి వచ్చే చిగురు. అందుకోసమే పిలాతు కూడా అంటున్నాడు. ఈ పిలాతు కూడా ఎవరో ఒక రాజు. ఈ పిలాతు వచ్చుకొచ్చి యేసుక్రీస్తు ఏమన్నా చూడండి, యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసం రాయించి శిలువ మీద పెట్టి. కాబట్టి శిలువ మీద ఈయనెవరంటే యూదుల రాజైన నజరేయుడగు యేసు అని చెప్పాడు. కాబట్టి ఈ నజరేయుడు అనే పదము
గురించే నజరేయుడనే పేరు యేసుకి ఏం చేయబడింది, పెట్టబడింది. ఇప్పుడు నతానీయులకి చరిత్ర అంతా తెలిస్తేనే కానీ నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా, వస్తుంది అనేది ఏమైపోద్ది, ఈజీగా అర్థమైపోద్ది. అందుకోసమే ప్రవక్తలందరూ చెప్పింది, మోషే ధర్మశాస్త్రంలో రాసింది ఎవరి గురించి అని అంటే ఈ నజరేయుడగు యేసు గురించి. వచ్చి చూడు అప్పుడు తెలుస్తుంది అన్నాడు. ఈ వచ్చి చూస్తేనే కానీ యేసు ఎవరో ఎక్కడి నుండి వస్తాడో కూడా తెలియదు. ఈనాడు కూడా సమాజంలో దేవుడు అల్పులనే ఎంచుకుంటాడు. గాడ్ చూజెస్ ద అన్ఇంపార్టెంట్. సమాజంలో గుర్తింపు లేని వారిని, తృణీకరించబడే వారిని, నీచులైన వారిని, ఎన్నిక లేని వారిని, తగ్గింపబడే వారిని, సమాజం రెస్పెక్ట్ చేయని వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఎన్నుకొంటాడని చెప్పడానికి నజరేత్ అనే ఊరిలో నివసించేలా చేశాడు ఆ దేవుడు. ఎవరినంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి గాడ్కి ఎవరు కావాలంటే అన్ఇంపార్టెంట్ పీపుల్. అంటే ప్రజల్లో ప్రాముఖ్యత లేని వారు, ప్రజల్లో గొప్ప కానివారు, అల్పులు, గనులు కానివారు, తృణీకరింపబడిన వారు, దరిద్రులు, లోకమందు అసలు ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేసుకుంటాడో ఎన్నుకుంటాడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరని అంటే తృణీకరింపబడిన యేసు. నేను నమ్ముకున్న యేసు నాకంటే ముందు ఏం చేయబడ్డాడో, తృణీకరించబడ్డాడు. కాబట్టి నజరేయులు అనగానే వారిని ఏం చేయరంటే ఆనాటి యూదులు ఇష్టపడరండి. అసలు నజరేతుల్లా మనం కూడా ఈనాడు సమాజంలో కూడా వీళ్ళతో భోజనం చేయడమా, వీళ్ళతో మాట్లాడమా, వీళ్ళ పక్కన కూర్చోబెట్టుకోవడమా అని ఎలా అయితే చెప్తున్నారో ఆనాటి యూదులు కూడా నజరేత్ అనే ప్రాంతంలో ఉన్న ప్రజల్ని ఇష్టపడరు. క్రీస్తు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తిరస్కరిస్తారో అని చెప్పిన ప్రవక్తల లేఖన వాక్కు ఈయన ద్వారా ఏం చేయబడింది, ఇప్పుడే కదండి వివక్ష. ఇప్పుడు అన్నారు చాలా మంది, ఇప్పుడు అంటరాంతరం అన్నారు, ఇప్పుడు వివక్ష అన్నారు. కానీ నజరేత్ అనే గ్రామం అన్నా, నజరేయుడు యేసుని నమ్మిన యూదులైనా, యేసు నమ్మిన శిష్యులైనా అందరు నాడు ఏం చేసేవారు అంటే తిరస్కరించేవారు. ఆనాడే ఉంది ఏంటంటే ఈ తిరస్కారం. అందుకోసం నజరేత్ అనే ఊరే తిరస్కరణ. కాబట్టి ఈ నజరేతులోంచి మంచిది ఎలా వస్తుంది అసలే అనే ప్రశ్న వచ్చేసింది ఎవరికనంటే అదే నతానీయులకి. క్రేతలంలో 22 అధ్యాయం. ఎందు గురించి అంటే యేసుక్రీస్తు వారి గురించి కూడా ఈయన తృణీకరించబడతాడో అని ప్రవచనాలు, ఎన్నో ప్రవచనాలు ఉన్నాయండి. కీర్తనలు 22వ కీర్తన 6వ వచనం, 22వ కీర్తన 6వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు తృణీకరించబడతాడని ప్రవచనం ఎప్పుడో రాయబడిపోయింది. 22వ కీర్తన 6వ వచనం, దావీదు తన గురించి తాను వర్ణించుకుంటూ ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి వర్తింపజేసే కార్యక్రమం. నేను నరుడను కాను, నేను పురుగును అని దావీదు తన గురించి మాట్లాడుతూ, నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత ఏం చేయబడిన వాడును, తృణీకరింపబడ్డా. తృణీకరించింది నిన్ను నన్ను కాదు, సమాజం. నా యేసు ఈ లోకంలో పుట్టగానే నా యేసుని సమాజం ఏం చేసిందంటే తృణీకరించిందని చెప్పడానికి దేవుడు రుజువు కోసమే నజరేత్ అనే స్వల్పగానంలో, బెత్లెహేం అనే గ్రామంలో, నజరేత్ అనే పట్టణంలో, గలియోన్లోని నజరేత్ అనే ఊరిలో పంపించాడు, నివసించేలా చేశాడు. కారణం యేసు ఎప్పుడో ఏం చేయబడినవాడనంటే మనం రాకముందే భూమి మీద తృణీకరింపబడినవాడు. ఇంకా చూద్దాం ఆయన గురించి. యెషయా గ్రంథం 53 అధ్యాయం 3వ వచనములో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 53 అధ్యాయం అంతా ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు వారి గురించి. యెషయా గ్రంథం 53 అధ్యాయం 3వ వచనములో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 53 అధ్యాయము 3వ వచనం, అతడు తృణీకరింపబడిన వాడు, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనకాంతుడుగాను, వ్యాధిని అనుభవించుడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనం అతన్ని ఏం చేయలేదు. ఆనాడు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడే యేసుక్రీస్తు వారిని ఎన్నిక చేయలేదు. మరి యేసుక్రీస్తు వారు నమ్మిన యూదుల్ని అనగా శిష్యుల్ని ఎన్నిక చేయలేదు. మరి అదే యేసుని నమ్ముకోవడానికి ఈనాడు సమస్త ప్రజలను కూడా లోకం ఏం చేయదంటే ఎన్నిక చేయదు. మనమంటే రెక్లెస్, మనమంటే ఎన్నిక లేదు, మనమంటే నీచులు, మనమంటే తృణీకరింపబడిన వారము, మనమంటే సమాజానికి గుర్తింపు లేని వారు. కారణం తృణీకరింపబడిన క్రీస్తుని నమ్ముకున్నందుకు,
తృణీకరింపబడిన వారు. అందుకోసం అన్నాడు అక్కడ, వ్యసనకాంతుడు గాను, వ్యాధిని అనుభవించుడు గాను, మనుషులు చూడడానికి కూడా సరైనడు కాదు. కారణం నజరేతులో పుట్టాడు కాబట్టి. నజరేతులో పుట్టాడు కాబట్టి, ఈ కులంలో పుట్టాడు కాబట్టి తను చూడలేకపోతాను, ఈ కులంలో పుట్టాడు కాబట్టి ఇన్ని మాట్లాడలేకపోతాను, ఈ కులంలో పుట్టాడు కాబట్టి ఇంత భోజనం చేయలేకపోతాను అన్నా కూడా అది ఎప్పుడో యేసుకు జరిగింది. అదే అన్నాడు చూడండి, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను, అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయక అసలు లక్ష్యం పెట్టలేదంటే ఎవరినండి యేసు. అందుకోసం సమాజంలో యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులే ఉండడానికి గల కారణం, తృణీకరింపబడిన వారిని ఆనాడు నమ్మకం ఉంచారు కాబట్టి ఆనాడు 12 మంది నిలబడ్డారు. నాడు యేసుకి వస్త్రాలు లేవు, యేసు ప్లేస్ నజరేతు, యేసు ప్లేస్ బెత్లెహేము, యేసు గలీల్లో ఉన్న నజరేతులోంచి వస్తుందంటే గొప్ప రాష్ట్రానికి గొప్ప ప్రదేశాల నుంచి పుడతా ఉద్యోగం ఎవరో జ్ఞానులు, శాస్త్రులు, పరిసయ్యులు, గొప్పవారు, ధనవంతులు, డబ్బున్నవారు, పేరు గాంచిన వారు అప్పుడు యేసు నమ్మేద్రమో. యేసుకు నమ్మేసేవారు అలాంటి వాళ్ళు వద్దు. ఎవరంటే తృణీకరింపబడిన వారిని నమ్మడానికి తృణీకరింపబడిన వారే కావాలి. అందుకోసం ఈ ప్రవచనం. ఎందుకంటే ఈనాడు మనము కూడా క్రీస్తు రక్తంలో కడగబడ్డామనంటే మనకి పెద్ద సెల్ఫ్ ఇమేజ్ ఏం లేదు లోకంలో. మనపై పెద్ద గొప్పోలమేం కాదు, మనం ధనికులు కాదు, ధనవంతులు కాదు, పేరు లేదు, ప్రఖ్యాత లేదు, పబ్లిసిటీ లేదు, ఫేమస్ కలిగిన ప్రజలం కాదు. అయినా మనల్ని పిలిచాడంటే గల కారణం తృణీకరింపబడిన వాళ్ళని మనల్ని ఏం చేశాడు, తృణీకరింపబడిన వాళ్ళు ఎన్నుకోవాలనే తృణీకరింపబడిన వాడిని లోకంలోంచి పిలిచాడు. దేని ద్వారా అంటే సువార్త ద్వారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మన గురించి మాట్లాడేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయపడుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు. జ్ఞానులు సిగ్గుపడాలంటే ఎవరు కావాలి? ఎవరైతే జ్ఞానులు సిగ్గుపరుస్తున్నారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలి దేవుడికి. మనల్ని ఎందుకు పిలిచాడు అని అంటే మనం గొప్పవారు కాదు, హృదయకరమైన వారు కాదు, ఎన్నిక లేని వారు కాదు, మనుషులు లక్ష్య పెట్టని వారు మనం. అయినా దేవుడు మనల్ని పిలిచాడంటే జ్ఞానులు సిగ్గుపడాలి. గొప్ప గొప్ప ప్రదేశంలో పుట్టలేదు నా యేసు. అందుకోసమే జ్ఞానులను సిగ్గుపరచడం లోపల ఉంది. ఎవరిని? వెర్రోలుగా చూస్తారు కదా జ్ఞానులు, ఆ వెర్రోలు నాకు కావాలన్నాడు దేవుడు. దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారు బలాన్ని చూసి గర్విస్తారో, బలం ఉంది కదా నాకేంటి అని అనుకున్నవారు చూసారా, వాళ్ళు సిగ్గుపరచడానికే బలహీనుల లోకం నుండి పిలిచాడు. అదనంటే అక్కడ బలవంతులైన వారు సిగ్గుపరచడం, లోకంలో బలహీనమైన వారు దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని అంటే సమాజంలో ఎన్నికగా చూస్తున్నారో, గొప్పగా చూస్తున్నారో, ఖ్యాతి ప్రఖ్యాతి ఉన్నవారు, ఎన్నికున్నవారు ఎన్నిక లేని వారు నీచంగా చూస్తారు. కాబట్టి ఎన్నికున్నవారు కాదు, నాకు ఎన్నిక లేని వారిని పిలిచాడు. అందుకోసమే గొప్ప గొప్ప వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారని అంటే అబద్ధంలో ఉండడానికి గల కారణం వాళ్ళు యేసుక్రీస్తు వారిని తృణీకరింపబడిన వాడు, తక్కువ వాడు, నజరేయుల మతానికి ముఖ్యుడు అనేలాగా ఆనాడు ఎలా చూశారో ఈనాడు కూడా యేసుక్రీస్తు ఎవరి కులానికి అని అంటే ఆ తక్కువ కులానికి సంబంధించిన అండాన్ని వలన అలా ఉండిపోయారు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఏర్పరచుకున్నాడు. కాబట్టి నజరేయుడే తృణీకరింపబడిన వాడు, నజరేయుడిని నీచుగా చూశారు, నజరేయుడిని లక్ష్యం చేయలేదు. కాబట్టి సమాజంలో దేవుడు క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు సంఘంలో ఆయనలో పెట్టడానికి ఎవరినంటే ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని, వెర్రి వారిని, బలహీనులను, నీచుల్ని పిలిచాడంట. అంటే దేవుడికి ఎవరు కావాలి? ఇలాంటి వాళ్ళు కావాలి. ఎవరొద్దు? ధనికులొద్దు, జ్ఞానులొద్దు, శాస్త్రులొద్దు. 20 అన్నాడు చూడండి. జ్ఞాని ఏమైను, శాస్త్రి ఏమైను, ఈ లోకము తర్కవాది ఏమైను, ఈ లోక జ్ఞానమును దేవుడు ఏం చేస్తున్నాడు? వెర్రితనంగా. ఎలాంటి వాళ్ళు వద్దు, నాకు ఎవరు కావాలి? నీచులు, జ్ఞానం లేను, అవివేకులు, దరిద్రులు కావాలని దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకంటే ఉన్న వాటిని వ్యర్థం చేయాలని అంటే సమాజంలో ఎవరైతే నీచులు ఉన్నారో వాళ్ళనే ఎన్నుకున్నాడు. 1:28 అక్కడ మాట్లాడుతూ కిందకి మాట్లాడుతూ నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు అని చెప్పి. ఎందుకంటే అతిశిస్తే లోకంలో ధనం బట్టి కాదు కానీ, ఆస్తి బట్టి కానీ, అంతస్తు బట్టి కాదు కానీ, అతిశయిస్తే ఎవరు బట్టి అతిశయించాలి? నీ కోసం ప్రాణం పెట్టిన నజరేయుడు యేసుని బట్టి ఏం చేయాలంటే అతిశయించాలని
వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు ఏమైపోయాడంట, విమోచనం ఆయను అని చెప్పేశాడు. దేవుడు ఇలా చేయడం ద్వారా మహిమంతా ఎవరికి దక్కుతుంది? ఆయనకే, అనగా దేవునికే దక్కుతుందండి. కాబట్టి ఈనాడు కూడా ఇదే ప్రశ్న మీరు వేసుకోండి. మీ నజరేత్ అనేది మీ చెడ్డ కోరికలైతే, మీ నజరేత్ అనేది మీ చెడ్డ బ్రతుకైతే, మీ నజరేత్ అనేది మీ బాహ్య జీవితం మొత్తం పాడైపోతే మీలో నుండి మంచిది ఏదైనా రాగలదా? చెడ్డ గ్రామంలోంచి, చెడ్డ స్థలంలోంచి, స్వల్ప గ్రామంలోంచి, ఎన్నిక లేని స్థలంలోంచి మంచిది వచ్చింది. చెడ్డదైన మీ బ్రతుకులోంచి, చెడ్డదైన లోకంలోంచి, మీరు కల్మషముతో, పాపముతో, అపవిత్రతతో నిండుకున్న మీలోంచి రావాల్సింది ఏంటంటే మంచిది. అందుకోసం ఈ మెసేజ్. నజరేతులోంచి మంచిది ఏదైనా రావాలంటే నజరేత్ అనేది మీ జీవితం అనుకోండి ఒకసారి. ఇప్పుడు మీలో నుండి మంచిది ఏదైనా వస్తుందా? మనం ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాం, సమస్యలు ఎదుర్కొంటాం, నిశ్చత్వం ఉంటుంది. ఇవన్నిటిని ఒక్కసారి మీరు నజరేతుగా భావించండి. ఈ కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు, వేదనలు, కన్నీరు, దుఃఖము, ఇలాంటిలోంచి ప్యూరిటీ అనేది మీలోంచి బయటకు వస్తుందా? మంచిది ఏమైనా రావదా? మంచిది రావాలని, ఎందుకంటే పరీక్షలు వస్తేనే కానీ దాంట్లోంచి మంచిది రావడానికి ఏం లేదు, అవకాశం లేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 4 వచనం, 1 అధ్యాయం 4 వచనం, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపండిగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు లేచిన వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, ఆయన అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారు చేయని స్వాస్థ్యం మనకు కలిగినట్లు, ఆయన తన విశేష కార్యక్రమం చెప్పుకుని మనలను మరలా జన్మింపజేసాం. అయితే మాట్లాడుతూ 8 అన్నాడు చూడండి, 7లో, నశించిపో సువర్ణము అగ్ని పరీక్షల వలన, అంటే మనము కష్టాల చేత, వ్యాధుల చేత, కన్నీరు చేత కృంగిపోతాం. ఈ కృంగిపోయిన మనుషుల్లోంచే దేవుడు ఏం రావాలనుకున్నాడు? మంచిది, శుద్ధమైనది రావాలనుకున్నాడు. అందుకోసం అన్నాడు చూడండి అక్కడ, నశించిపో సువర్ణము, నశించిపోతుంది. మనం కూడా నశించిపోతున్నాం సమాజంలో మనకంటూ ఎన్నిక లేనప్పుడు, మనకంటూ కష్టాలు అన్నప్పుడు, మనకంటూ శోధనలు అన్నప్పుడు, మనకంటూ వేదాలు అన్నప్పుడు, మన జీవితంలో సంతోషం లేనప్పుడు దాంట్లోంచి రావాలి మంచిది. చెడ్డ దాంట్లోంచి దేవుడు దేని రప్పిస్తున్నాడు? మంచిది. స్వల్ప గ్రామంలోంచి మంచిది రాబట్టినప్పుడు నీ చెడ్డ జీవితంలోంచి ఇక నుంచైనా ఏం రావాలంటే మంచిది రావాలని నజరేత్ అనే లెసన్ మనకు నేర్పిస్తున్నాడు దేవుడు. అందుకోసం అన్నాడు, నశించిపో సువర్ణం అగ్ని పరీక్షల వల్ల శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై. పరీక్షకు నిలవాలండి, నిలబడకుండా పడిపోయేవారు కాదు. పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు ఏమవును? కారణమగును. కాబట్టి మీ పరిస్థితి ఎంత చెడ్డగా ఉన్నా, ఎంత విరిగిపోయినా దేవుడు మీ నజరేతు నుండి ఏం రాగలడు? మంచిది తీసుకురాగలడు. పగిలిపోయిన ఘటాలు మనం, పనికి రాని ఘటాలము. నేను పురుగును అన్నాడు ఎవరు? దావీదు. నేను పేడ వంటి వాడిని అన్నాడు ఎవరిని? యేసుక్రీస్తు వారు. యోధుల్లో యేసుక్రీస్తు వారిని ఈయన పేడ వంటి వాడు, పనికిరాని వాడు, ఎన్నికలేని వాడు, తృణీకరింపబడిన అంటే తృణీకరింపబడిన వాళ్ళలోంచి వచ్చింది మంచి. మరి మనం కూడా అదే అనబడితే మనలోంచి ఏమొస్తుంది? మంచి. మనలోంచి సమాజానికి ఏం చూపిస్తున్నాం? మంచి. దయచేసి ఆలోచన చేయండి. ఎందుకంటే ఎన్నో కష్టాల నుంచి, ఎన్నో ఇబ్బందుల నుంచి ఎదుర్కొన్న వారిలో ఒక దోషకుల్లో, ఒక హింసకుల్లో, ఒక హానికరంలోంచి వచ్చింది మంచి. ఎవరో? పౌలు గారు పనికి రాడు అనుకున్నారు సమాజానికి. దోషకు నాకేం పనికొస్తాడు వాక్యం చెప్పడానికి? దూషించేవాడు నాకెందుకు పని, హింసించేవాడు నాకెందుకు పనికొస్తాడో? అసలు ఎన్నిక లేని వాడు, సమాజాన్ని చిత్రహింసలు చేసేవాడు, క్రైస్తవ్యం నాశనం నాకేం పనికొస్తాడంటే పనికి రాని వాళ్ళుంచి పనికొచ్చే పాత్రలుగా చేస్తాడు దేవుడు. మరి మీరు పనికొచ్చే పాత్రలు అవ్వాలంటే మీ చెడ్డదైన జీవితంలోంచి గత అయితే వర్తమానం మంచిదనేది ఖచ్చితంగా మీలోంచి రావాలండి. ఎందుకంటే దేవుడు మీ నజరేత్ అనే దాని నుంచి మంచిని తీసుకురావాలంటే మనం తక్కువగా ఆశించే స్థలాల్లో నుండి దేవుడు తన మహిమను ఏం చేస్తాడు? వెల్లడి చేస్తాడు. కాబట్టి ఏదైతే తక్కువ స్థలమో, ఏదైతే అన్ఇంపార్టెంట్ ప్లేసో, ఏదైతే స్వల్ప గ్రామో, ఏదైతే వేస్ట్ ల్యాండ్లోంచి మీరు ఎప్పుడైనా చూసారా? ఎండిపోయిన కొమ్మలోంచి ఒక మంచి మొలక వస్తుంది. కారణం ఎండిపోయింది, పనికిరాంది, ఎందుకు పని చేయదు. ఎండిపోయిన మొక్కలోంచి ఏమీ రాదని ఎక్స్పెక్ట్. అసలు ఎండిపోయింది దేనికి ఉపయోగపడదు అనుకుంటా. కానీ ఎండిపోయిన నుంచి యేసుక్రీస్తు వారు కూడా యెషయా మొద్దు నుండి వచ్చాడు. నేనుండి
పనికిరాని మొద్దులో ఏముంటుందని పడేస్తారు సమాజం. ఆ పనికిరాని మొద్దులోంచి వచ్చాడు ఎవరు? నీతి చిగురు. యెషయా గ్రంథం 11:1. యెషయా గ్రంథము 11:1. యెషయా మొద్దు నుండి, కాబట్టి మొద్దులోంచి ఎలా వస్తుంది చిగురు అని అనుకుంటారు సమాజం. మొద్దుని తృణీకరిస్తారో, మొద్దుని రెక్లెస్ చేస్తారో, మొద్దుని ఏం చేస్తారంటే ఇష్టానుసారంగా వాళ్ళని డిస్కరేజ్ చేస్తారో, కానీ మొద్దులోంచి ఏం చూపించాడంటే ఒక చిగురు పుడుతుంది. జకరియా గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. జకరియా గ్రంథం 6:12 వచనం. అతనితో ఇట్లనేమో సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, చిగురు అను ఒకడు కలడు. అతడు ఎక్కడి నుంచి చిగురిస్తాడో అని అంటే మంచి ప్రదేశం నుంచి కాదు, మంచి నేల సారం లేదు, నేల సరైన నేల కాదు, సరైన స్థలం కాదు, సరైన పట్టణం కాదు, ప్రఖ్యాతిగాంచిన పట్టణం కాదు, సరైన ప్లేస్లో కాదు పుట్టింది. ఒక బెత్లెహేములో, ఒక స్వల్ప గ్రామములో, నజరేత్ అనే ఊరిలో ఆయన వస్తుంటే సమాజం అంగీకరించలేదు. అదే స్థలంలోంచి ఏం చేయబడ్డాడో చిగుర్చాడు. మనల్ని కూడా చాలామంది అంటారు ఏమనంటే, నీ వల్ల ఏమవుదో, ఏం పనికిరాని వాడు నువ్వు ఎవరికి ఉపయోగపడనో, నీ వల్ల ఏం జరుగుతుంది అనుకుంటారో, అక్కడ ఎక్కడైతే ఉన్నారో అక్కడే నిలబడి ఏం చేయాలంటే చికర్చాలండి. అదే చెప్తున్నాడు యేసుక్రీస్తు మనకి. ఏదన్నా చూడండి, అతడు తన స్థలములో నుండి స్థలాన్ని విడిచిపెట్టలేదు. మన స్థలాన్ని పారిపోతాం, మాగోళ్ళు అవ్వలేదని పారిపోయి మనం వైజాగ్ వెళ్ళొచ్చు, అమెరికా వెళ్ళొచ్చు, కువైట్ వెళ్ళొచ్చు, అక్కడ కలిసి చికిర్చడం. ఉన్న ప్లేస్లోంచే, తృణీకరించిన ప్లేస్లోంచి, తృణీకరించిన పట్టణంలోంచి, తృణీకరించిన గ్రామంలోంచి, నీచులైన వాళ్ళు నాన్నలోంచి అదే స్థానంలో నిలబడి చిగుర్చాలి. అదే అన్నట్టు చూడండి, అతను తన స్థానంలో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును అని చెప్పేశాడు. కాబట్టి మనం కూడా తక్కువగా ఆశించే స్థలంలోంచే దేవుడు తన మహిమను ఏం చేస్తాడు? వెల్లడి చేస్తాడు. ఇరిగిపోయిన భాగాల్ని లేదా పగిలిపోయిన పనికిరాని పాత్రలు మళ్ళీ ఏం చేస్తాడంటే దేవుడు సరిచేస్తాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. సమాజం అర్హమైన పాత్రలు కాదు, ఎల్లో పనికిరాని పాత్రలో నాకు ఉపయోగపడ్డాను కూడా, సమాజానికి ఉపయోగపడిన మానవ అనుకుంటారు సమాజం. కానీ మనకు చూపించాలని అంటే మనం అర్హమైన పాత్రలము, విరిగిపోయిన మొక్కలుగా ఉన్న మనల్ని ఒక ప్లేట్కి కూడా సరి అవ్వడానికి సరిపోయిన మనల్ని ఏం చేశాడంటే అర్హమైన పాత్రలుగా చేశాడు దేవుడు. అదే అన్నాడు చూడండి 22, 21, 21 చదువుదాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలలో. కాబట్టి మనం అందరం పాత్రలము, మన జీవితాల పట్ల, మనం చేసిన క్రియల పట్ల, మనం చేసిన కార్యక్రమాల పట్ల మనం ఏమైపోయామంటే పగిలిపోయామండి, ఉపయోగకరం లేమన్నాం. అందుకోసం అంటాడు వెండి పాత్రలను, బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవియు మట్టివియు కూడా ఉండేను, వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనత వినియోగం. ఎవడైనా నువ్వు వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునేలా, అంతకుముందు జీవితం వేరు, కానీ ఇక్కడ నుంచి నేను నువ్వేం చేసుకోవాలంటే పవిత్రపరచుకోవాలి. చెడులోంచి దేని తీసుకురావాలంటే మంచి కనపడాలండి మనలో. అందుకోసం అన్నాడు అక్కడ, యజమానులు వాడుకున్నటకు పరిశుద్ధపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమాను వాడుకున్నటకు అర్హమై ప్రతి సత్కారమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర కొండ. సమాజం ఉపయోగించలేని పాత్ర మనము, కానీ మనం ఏం చేయబడాలంటే దేవునికి ఉపయోగపడే పాత్రలాగా మన జీవితాన్ని మార్చగలిగే శక్తి ఆయన దగ్గర ఉంది. కాబట్టి మన జీవితాన్ని ఆయన దగ్గర పెడితే మనలో కార్యసిద్ధి కలగజేయవాడు ఆయనే. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం. మనం నిర్ణయించుకున్నామా, మనం మొద్దుగా ఉన్నాము, మనం పనికిరాని వారు కొన్నాము, మన నీచులు కొన్నాము, మన ఎన్నిక లేని వారు కొన్నాము, మన సమాజంలో తృణీకరింపని వారు ఉన్నాము, మనం ఒక్కసారి డిసైడ్ అయ్యామా, మనలోంచి మంచి రావాలని తీసుకురావాలని డిసైడ్ అయ్యామా, నీ పాత రోత జీవితాన్ని నజరేయుడగు యేసు నామములో నీకు రక్షణ ఇచ్చి ఆ నామములోకి వచ్చి నీవు ఆ సంఘంలోకి వచ్చి నీలోంచి యేసుక్రీస్తు ఏం రప్పిస్తారనంటే మంచిది రప్పిస్తాడు. అందుకోసం అన్నాడు చూడండి 12, 13. ఎందుకనగా మీరు ఇచ్చించాలి, మనం డిసైడ్ అవ్వాలి. ఫస్ట్ నేను మొద్దుని, నేను పనికిరాని, కానీ ఎప్పుడు అదే అనుకోకండి. నిస్సతో కష్టాలతో, ఈ కష్టాలేంటి ఎలా వచ్చేస్తున్నాయి, విందలేంటి ఎలా వస్తున్నాయి, మన వెనకాల ఒక రిజల్ట్ ఉంది కాబట్టి ఆ రిజల్ట్ని ఆశిస్తే కనుక అవన్నీ మనం ఏం చేయాలంటే బలంగా ఎక్కడైతే ఇబ్బంది అవుతుందో దాంట్లోంచి మంచి సువర్ణ బయటికి రావాలని మనలో. అదే అంటే చూడండి అక్కడ, ఎందుకనగా మీరు హెచ్చించటకును కార్యసిద్ధి కలగ చేసుకోవటకును దాన్ని తయా సంకల్పం నెరవేరుటకై కార్యసిద్ధి కలగజేయవాడు ఎవరో దేవుడే. కాబట్టి మీ జీవితంలో వచ్చిన చెడు ముగింపులు దేవుని ద్వారా ఎలా మారాలి? మంచి ప్రారంభాలుగా మారాలి. మీ పాత రోత జీవితము మంచి జీవితానికి ఏమేయాలి? పునాది వేయాలి. గతంలో నేను ఎలా ఉండేవాడిని,
గతంలో దుర్మార్గుడు ఉండేవాడిని, గతంలో దోషకుడు ఉండేవాడిని, గతంలో హానికరంగా ఉండే నన్ను తన పరిచర్యకు నియమించాడు. ఎవరని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అని పౌలు గారు తన గురించి తాను చెప్పుకుంటాడు. అలాగే మన జీవితంలో కూడా గతం ఎలా ఉన్నా సరే, కష్టాలతో ఉన్నా, ఇబ్బందులతో ఉన్నా, సమస్యలతో ఉన్నా, వ్యాధులతో ఉన్నా, ఇప్పుడు మన జీవితంలోంచి, పాత జీవితంలోంచి మంచి జీవితాన్ని సమాజానికి చూపించాలి. ప్రభువు చూపించాడు. నజరేతులో మంచిది రాదు అనే అపోహలకు ఉంటుంటే నజరేతులోంచి మంచివాడైన యేసు పుట్టాడని చూపించాడు, బ్రతికాడని చూపించాడు. సమాజానికి చెడ్డ దాంట్లోంచే మంచిది వస్తానని తన జీవితం ద్వారా చూపించాడండి. దానియేలు గ్రంథము 7 అధ్యాయము. మీ చెత్త సీజన్ ఎలా ఉన్నా సరే, మీ ఉత్తమ సీజన్ రాబోతుంది, మీ జీవితంలో మార్పు జరగబోతుంది, మీ పాత రోత జీవితానికి ఫుల్ స్టాప్ పడుతుంది అని ఖచ్చితంగా మీరు ఆలోచించుకుంటే మీలో కొత్త జీవితము, నవీన స్వభావము, నూతన స్వభావము, కొత్త సృష్టి, పాతవి గతించిపోతాయి, పాతవి సమాధి చేయబడతాయి. నీ చెత్త సీజన్లోంచి కొత్త సీజన్ దేవుడు ఏం చేస్తాడో ప్రారంభిస్తాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకోసం అంటే చూడండి, దానియేలు గ్రంథం 7 అధ్యాయం 21 వచనం. దానియేలు గ్రంథము 7 అధ్యాయము 21 వచనం. పరిశుద్ధులతో ఏం చేస్తుంది? యుద్ధం చేస్తున్నాడండి. కాబట్టి కొమ్ము పనికిరాంది అనుకుంటున్నాం, కానీ కొమ్ము ఎవరితో యుద్ధం చేస్తుంది? పరిశుద్ధునితో యుద్ధం చేయొచ్చు. వాడిని గెలిచిన దాయను ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుడు పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చే వరకు అలాగ జరుగును. కానీ సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యం ఏలుదురు అనే సంగతి నేను ఏం చేయదునో గ్రహించను. పనికిరాలని రాజ్యంలో ఉంటాక అర్హత లేని వాళ్ళు అన్న సమాజంలో వాళ్ళ రాజ్యానికి హక్కుదారులు కాదు, వీళ్ళ రాజులు అనిపించుకోవడానికి మీకు అర్హత లేదన్న సమాజం అని రాజులు చేశాడు. ఎవరంటే దేవుడు. మనమే ఎవరమని అంటే నిజమైన రాజులం. ఏ రాజులం అని అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి రాజు మరియు యాజకుడు. ఈ రాజు యాజకుడు ఏం చేస్తాడు? రాజ్యాన్ని ఏం చేస్తాడంట? ఏలుదురని ఈ సంగతి నేను గ్రహించితిని అని చెప్పేశారు. కాబట్టి మన జీవితంలో కూడా కొమ్ము అనేది పరిశుద్ధులు ఏం చేస్తుందంట? గెలిచుచున్నప్పటికీ అది తాత్కాలికమే, కానీ మహోన్నతుడైన వృద్ధిని రాక వరకు ఇది ఏమవుతుంది జరుగుతుంది. కాబట్టి మన పరిస్థితులు అనేవి అంతం కాదనండి. అందుకోసం ఇంగ్లీష్ ఏమంటారంటే కండిషన్ ఈజ్ నాట్ యువర్ కంక్లూజన్. అంటే మన పరిస్థితి మనం ఏమనుకుంటామంటే అంతము అనుకుంటాం. చాలామంది డ్రగ్ ఎడిక్షన్స్, ఆల్కహాల్ ఎడిక్షన్స్, స్మోకింగ్ ఎడిక్షన్స్, పోర్న్ ఎడిక్షన్స్. అంటే పోర్న్ ఎడిక్షన్ అయిపోయి నేను దీంట్లో బయటికి రాలేనేమో, నా జీవితం ఎక్కడితో స్టాప్ అయిపోతుందేమో, నేను మందుకు మానేసి అయిపోయాను, దీంట్లో నా జీవితం బయటికి రాదేమో, నేను స్మోకింగ్ ఎడిక్షన్ అయిపోయాను, దీంట్లో నేను బయటికి రాలేనంటే దాంట్లోంచి బయటకు వచ్చే అవకాశం దేవుడు ఇస్తాడు. ఎందుకంటే అది మనం గుర్తించాలి. గుర్తించిన ఆల్కహాల్కి కానీ, పాపానికి కానీ, దేనికి కానీ బానిసలు అయిపోయేలో నుంచే నీతి చిగురు పుట్టిస్తాడు. నీలో నీతి చిగురు పుట్టించాలంటే నజరేత్ అనే పాత జీవితాన్ని వదిలేస్తే ఆ నజరేతులో నుంచి ఏమొస్తుంది? కొత్త జీవితం ప్రారంభం. కొత్త జీవితం ప్రారంభం అవ్వాలంటే కనుక మన జీవితం మీద, ఎందుకంటే మన భావాలు, మన ఫీలింగ్స్ మనం అన్నిటినీ పోరాడతాయి కనుక, మన పాత జీవితాన్ని, రోత జీవితాన్ని కప్పెడతాయి కనుక నీలో కొత్త జీవితాన్ని, నవీన సృష్టిని, నూతన స్వభావాన్ని కలగజేసేది దేవుడే అని చెప్పడానికి ఈ పాట మనకి ఏం చేయబడుతుంది? ఉపయోగపడుతుంది. ఎందుకంటే యేసు నజరేతు ఖ్యాతినే మార్చేశాడు. అంతకుముందు యేసు పుట్టకముందు నజరేతుకున్న ఇమేజ్ వేరు, యేసు పుట్టిన తర్వాత నజరేతుకున్న ఇమేజ్ వేరు. మనం పుట్టకముందు మన ఊరుకున్న పేరు వేరు, మనం పుట్టిన తర్వాత మన ఊరుకున్న పేరు మారిపోవాలంటే, మన జీవితం అనుకున్న పేరు మారిపోవాలనంటే గత జీవితంలో వేరు, గత జీవితం తెలియదు కాబట్టి వేరు, కానీ కొత్తది మలుపుగా, కొత్తది టర్న్గా, కొత్తదే మహా అద్భుతంగా కనపడలేదు. ఎందుకంటే నజరేత్ అనే ఊరు యొక్క ఖ్యాతినే మార్చేశాడు. ఎవరు? యేసు. దేని ద్వారా? యేసు తన జీవితం ద్వారా చెడ్డ పేరున్న గ్రామానికి ఏ పేరు తెచ్చేశాడు? మంచి పేరు తెచ్చేశాడండి. నజరేతులోనే పెరిగాడు, నజరేతులోనే బోధించాడు, నజరేతులోనే జ్ఞానములు ఏమయ్యాడు? వర్ధిల్లాడు. యేసు నజరేతులోనే ఎక్కడైతే తక్కువ ప్లేస్ అన్నారో, ఎక్కడైతే స్వల్పమైన గ్రామం అన్నారో, ఎక్కడైతే చెడ్డ గ్రామం అన్నారో, చెడ్డ స్థలం అన్నారో, అక్కడే అద్భుతంగా ఎదిగాడు. ఎవరంటే యేసుక్రీస్తు వారు. మనం 39 చదువు. అంతటా వారు ప్రభువు ధర్మశాస్త్రం చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు, 40 వచనాలు చూడండి, 2:40.
బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ. ఎక్కడ జ్ఞానం? నజరేత్ అనే గ్రామంలో జ్ఞానం పొందాడు యేసు. నజరేత్ అనే గ్రామంలో జ్ఞానంతో నిండుకున్నాడు, బలం పొందాడు. దేవుని దయ ఆయన మీద ఉంది. ఎక్కడంటే నజరేతు గ్రామంలో. యేసు పుట్టక ముందున్న నజరేతు వేరు, యేసు పుట్టిన తర్వాత చెడ్డ స్థలాన్ని మంచి స్థలంగా మార్చేశాడు. ఎవరంటే యేసు. అందుకోసం 52 అన్నాడు చూడండి, యేసు జ్ఞానం అందును, వయసు అందును, దేవుని దయ అందును, మనుషుల దయ అందును ఏం చేయడు? వారు దిల్లుచుండెను. కాబట్టి నజరేతు అనే గ్రామంలో జ్ఞానములోను, వయసులోను, దేవుని దయలోను, మనుషుల దయలోను ఆయన ఏమయ్యాడంటే ఎదిగాడు. జ్ఞానంలో ఏమయ్యాడు? అభివృద్ధి పొందాడు. అంటే ఎక్కడైతే మనం తక్కువ అంటున్నారో, ఎక్కడైతే తృణీకరింపన్నారు అంటున్నారో, ఎక్కడైతే నీచులుగా చూస్తున్నారో అక్కడే మంచి, అంటే చెడ్డ బ్రతుకుల్లోంచి, మన జీవితంలో చెడ్డ జీవితంలోంచి మంచి జీవితాన్ని, క్రొత్త జీవితాన్ని, నూతన జీవితాన్ని తీసుకురావాలండి. అది మనకు నేర్పిస్తున్నాడండి. ఎవరంటే నజరేతు గ్రామంలో పుట్టిన యేసు. మార్కు సువార్త 1వ అధ్యాయం 24 వచనం. నజరేతు గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తాడు. ఎవరంటే యేసుక్రీస్తు వారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 24 వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 24 వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 24 వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 1వ అధ్యాయం 24 వచనం. వాడు నజరేయుడు యేసు. దయ్యాలకు కూడా భయం. ఎవరనంటే యేసు అంటే కాదు, నజరేయుడు యేసు అంటే. ఎందుకంటే నజరేతు ప్రాంతం అంటే తృణీకరింపబడిన చేసినని. ఇప్పుడు నజరేతు ప్రాంతం చెప్తే ఇప్పుడు ఏమవుతుంది? గడగడ వణుకు పడుతుంది. ఎవరికనంటే దయ్యాలకి. కారణం ఏంటంటే అసలు నేను లక్ష్యం చేసే ఊరు ఇది, నేను లక్ష్యం చేసే గ్రామాన్ని, దాన్ని ఎంత మార్చేసేది ఉన్నాయినా. వాడు నజరేయుడు యేసు. మాతో నీకేమి, మమ్ము నశింపు చేయడానికి వచ్చితవా, నీవెవడవో నాకు తెలియను. అంతకుముందు యేసు ఎవరో తెలియదు. పుట్టిన తర్వాత ప్లేస్కి ఖ్యాతి వచ్చేసింది, యేసు జీవితానికి ఖ్యాతి వచ్చేసింది. ఇప్పుడు యేసు నమ్ముకున్న మనలో కూడా యేసు చెడ్డ గ్రామంలోంచి మంచిది ఎలా తీసుకొచ్చాడో పాత జీవితంలోంచి కూడా మంచిది అలాగే తీసుకురావాలన్నమాట. అదే అంటాడు చూడండి, నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసినందుకు యేసు ఊరకుండము వాడిని విడిచిపోమని గద్దింపుగా అపవిత్రాత్మ వాడిని విలవల్లాడించి పెద్ద కేక వేసి వాడిని ఏమైపోయింది అంటే దయ్యాలు వెళ్ళగొట్టబడినవి. ఏ నామము అని అంటే నజరేయుడగు యేసు. నజరేయుడగు యేసునామం, నజరేయుడగు యేసునామం అంటారు. కానీ చాలామంది నజరేయుడగు యేసు అన్నానికి చరిత్ర తెలియకుండా మాట్లాడతారు చాలామంది. అంటే దయ్యాలు వెళ్ళిపోయింది ఏ నామం అని అంటే నజరేయుడగు యేసునామం. రోగులకి రోగాలు పోయినాయి ఏ నామం అంటే అది కూడా నజరేయుడగు యేసునామంలోనే. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనం. ఈయన నజరేయుడని యేసు అను వాడు విని దావీదు కుమారుడ యేసు నన్ను కరుణింపమని కేకలు వెయ్య. ఏ కుమారుడు? దావీదు కుమారుడు. దావీదు కుమారుడు కంటే ముందు ఎవరైనా ఈయన నజరేయుడైనా. అంటే నజరేయుడని పేరు చెప్పడానికి కూడా నోట్లోకి రాదు సమాజంలో. నజరేయుడు ఊరు తక్కువది కాబట్టి, చెడ్డ స్థలం కాబట్టి, పనికిరాని వేస్ట్ ల్యాండ్ కాబట్టి ఆ పేరు చెప్పలేని వాళ్ళు ఆ పేరు యేసు పేరుకు ముందు చెప్పేలా చేశాడు. ఎవరని అంటే యేసు. ఇది గొప్పతనం అండి. అలాగే మనం కూడా అసలు పేరు ఎత్తకండి, అతని బ్రతికేంటండి, అతని జీవితం ఏంటండి, ఆ మోసకరంగా వ్యభిచారంతో, కామంతో, ఆల్కహాల్ తోటి, స్మోకింగ్ తోటి, డ్రగ్ అడిక్షన్ తోటి బానిసైపోయిన ఇతడు ఏంటండి, అతని గురించి మీరు మాట్లాడుతున్నారు అన్న వాడి గురించే. అన్న వాళ్ళే ఇప్పుడు ఏం చేయాలి? మన గురించి మాట్లాడేలా చెయ్యాలి. అతను అబద్ధాలు ఆడతాడో మళ్ళీ తిరిగి ఆడతాడేలా ఉండకూడదు. ఇతను మోసగారుడు, మళ్ళీ మోసగారుడు గొప్పవాడు అనేది చెప్పాలి. ఇతడు దుర్మార్గుడు ఇప్పుడు నీతిమంతుడయ్యాడు. ఇతడు దుష్టుడు పవిత్రుడయ్యాడు, పరిశుద్ధుడయ్యాడు, అనింజుడయ్యాడు, దేవుడు కుమారుడయ్యాడు. అంటే ఎక్కడైతే నిన్ను నీచంగా చిత్రీకరించారో, ఎక్కడ నిన్ను అవమానించారో అదే ప్లేస్లో ఉండి నీ మంచితనాన్ని. అందుకోసం ఈరోజు స్టేటస్ పెట్టిన ఏంటిది? అది మన జీవితం ఒకరికి బాధాకరంగా ఉండకూడదు, కానీ మన క్రియలు అనేక మందికి ఎలా ఉండాలి? వెలుగుగా, మాదిరిగా ఉండాలి. కారణం ఏంటంటే యెషయా మొద్దులోంచి చిగురు ఎలా పుట్టిందో, నజరేత్ అనే గ్రామం నుంచి యేసు ఎలా వచ్చాడో, మన పాత జీవితంలోంచి కూడా మన మంచి జీవితం, నూతన జీవితాన్ని చూపించాలి. మనం తృణీకరించిన వాళ్ళే ఇప్పుడు మన దగ్గరకు వచ్చి సలాము కొట్టేలాగా ఉండాలి. ఇది మన జీవితం. ఇంకా చూద్దాం, అపోస్తులు కూడా తమ జీవితంలో ఏది చేసినా నజరేయుడగు యేసు పేరు ఇస్తారండి వాళ్ళు. అపోస్తలుల 3వ అధ్యాయం 6వ వచనం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనం. అంటే అంతమంది నజరేతు పేరు ఎత్తడానికి, నజరేతులో పుట్టిన యేసు పేరు ఎత్తడానికి గల కారణం యేసే దానికి కారణం. 3వ అధ్యాయం 6వ వచనం.
అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. అంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత కూడా నజరేయుడనే పేరు మారు మోగిపోయింది ప్రపంచం అంతటా. అలాగే మన పేరు కూడా అలా మారు మోగాలనంటే మొద్దులోంచి ఎలా చిగురు పుట్టిందో, నజరేతు గ్రామంలోంచి ఎలా మంచిది వచ్చిందో, మనం కూడా ఎవరు పనికిరాని వారు అన్నవారు వాళ్ళ దగ్గరే పనికి వచ్చేవాళ్ళు కనపడాలి. ఎవరు తృణీకరింపని వాళ్ళు అన్నారో వాళ్ళ దగ్గరే వీళ్ళు గొప్పవారు అని చెప్పాలి. వీళ్ళు దరిద్రులు అన్న వారి దగ్గరే వీళ్ళు విశ్వాస విషయంలో ఎవరో భాగ్యవంతులు అని కనబడాలి. ఇదండి మనకు రావాల్సిన ఖ్యాతి. అదేనండి చూడండి అక్కడ, నా యొద్ద లేవు కానీ నాకు కలిగింది నీకు ఇచ్చున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి. నువ్వు నడవలసింది ఎవరు నామం అంటే నజరేయుడగు యేసునామం. దయ్యాలు నజరేయుడైన యేసునామంలో వెళ్ళగొట్టిని, రోగాలు నజరేయుడైన యేసునామంలో పుట్టి కుంటివాడు కూడా నజరేయుడైన యేసునామంలో ఏం జరిగింది? స్వస్థత జరిగింది. పౌలు గారు కూడా తన జీవితం గురించి మాట్లాడుతూ కూడా ఎవరి గురించి ఏమంటాడు చూడండి. అపోస్తల 22 అధ్యాయం 8వ వచనం, అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 8వ వచనం, అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 8వ వచనం. అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్నా. అంటే పౌలుకి దర్శనంలో కూడా, పౌలు గారికి కనపడినప్పుడు కూడా యేసు ఏమని మెన్షన్ చేసుకుంటారు చూడండి. ఎంత గొప్పవాడండి యేసుక్రీస్తు వారు. తను స్వల్ప గ్రామంలో పుట్టడానికి చెప్పుకుంటున్నాడు. మనము చెప్పుకోలేం. తక్కువ కులంలో పుట్టుకొని నీ క్యాస్ట్ ఏంటో చెప్పుకోలేం. ఎందుకంటే సమాజంలో దానికి పెద్ద వాల్యూ లేదు. నువ్వు ఎవరు వాడువు, మీ నాన్న ఎవరో, మీ నాన్న పని చేసుకుని కూలి పని వ్యక్తి అనుకోండి, మీ నాన్న పేరు చెప్పుకోలేదు. కారణం వ్యవసాయం చేసుకునేవాడికి సమాజంలో గౌరవం లేదు. నువ్వు ధనవంతులని చెప్పుకుంటే నీ గౌరవం ఇస్తారో, నువ్వు బిజినెస్ మ్యాన్ అని చెప్పుకుంటే గౌరవం ఇస్తారో, నువ్వు ఎంటర్‌ప్రెన్యూర్ అంటే గౌరవిస్తారో, నువ్వు సమాజంలో గొప్పవాడు కుటుంబంలో పడితే గౌరవిస్తారు. కానీ నా అలా కాదు. యేసు గొప్పవాడు కుటుంబంలో, గొప్ప గ్రామంలో, గొప్ప ప్రదేశంలో పుట్టాడని చెప్పుకోవట్లేదు. స్వల్ప గ్రామంలో పుట్టినందుకు పౌలు గారు కూడా నేను నజరేయుడగు యేసు అదే చూడండి అక్కడ. నువ్వెవరు అని ఆయన అడిగగా డైరెక్ట్ సాక్షాత్తు యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. ఆయన నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పాను. అంటే నజరేతులోంచి మంచి వస్తుందా? వచ్చి చూడు అన్న జరిగిందా? జరిగింది. నజరేతులోంచి స్వస్థత వచ్చింది, నజరేతులోంచి రోగాలు పోవడం జరిగింది, నజరేతులోంచి రక్షణ వచ్చింది, నజరేతులోంచే మెస్సియా వచ్చాడు, నజరేతులో నుంచే పాపులను విమోచించే రక్షకుడు భూలోకాన్ని పుట్టి ఉన్నాడు. అంటే నజరేతులోంచి మంచిది ఏదైనా రాగలదంటే మంచిది వస్తుందో ఏదో ఒకసారి వచ్చి చూడు అన్నాడు. వస్తేనే కానీ ఏమవుదు? నజరేతులోంచి శక్తి, అద్భుతాలు, రక్షణ రాగలు అని ఏం చేశాడు? ఆయన నిరూపించాడండి యేసుక్రీస్తు వారు. మనం కూడా అంతే. రోమపత్రిక 8వ వచనం, రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని నిజంగా మనం కనుక ప్రేమిస్తే మనలో కూడా మంచి తీసుకొచ్చేస్తాడండి దేవుడు. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. అంటే దేవుని పైన నమ్మకం ఉంచాలి. ఎక్కువ బిలీవ్నెస్ ఉంచామనుకోండి, ఖచ్చితంగా మనలోంచి పరిస్థితిని తారుమారు చేసేస్తాడు దేవుడు. తారుమారు చేసేస్తాడు. ఈనాడు ఏదైనా చేయగలవు అనే పాట కట్టారు, కానీ ఏదైనా చేయగలవు, ఏమైనా మార్చగలవు అని మన జీవితంలో చూపించాలి, కానీ చూపించి కనపరచాలి. మనం 8:28 దేవుని ప్రేమించే వారికి అనగా ఎవరికి ఇది? దేవుని ప్రేమించేవారికి. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, సంకల్పం చొప్పున దేవుని నమ్మి రండి. తృణీకరింపబడిన వారు రండి, నీచులైన వారు రండి, ఎన్నికైన వారు రండి, పేదలు రండి, పేదలు రండి, నిరుపేదలు రండి. ఎవరు వచ్చినా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై అంటే భవిష్యత్తులో నీకు మేలు ఉందే. కీడను ఎన్నుకున్నాను నిన్ను, ఇతడు వస్తే నీ కీడు, ఇతడు వస్తేనే నాకేం జరగదు, ఇతడు అసలే శని, ఇతడు అసలే నాకు అసలు ఉపయోగపడుతున్న సమాజానికే నేను మేలు అని చూపించాలి. నీలో మేలు తీసుకొచ్చే దేవుడు. కీడైన నిన్ను, సమాజానికి పనికిరాని నిన్ను సమాజానికి మరలా ఉపయోగపడేలాగా నా కుమారుడిని దేవుడే చేస్తాడు. అందుకోసమే మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతుంది. అంటే మేలు, సమయం అనే పదాలు ఏంటంటే అనే పదాల మధ్య ఉన్న సమయము కొన్ని వ్యవధుల్లో జరుగుతుంది. అంటే కొంతకాలం టైం పడుతుంది. మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నావు అని ఏం చేయదము? సమస్తము సమకూడి జరగాలని అంటే దేవుని సంకల్పం చొప్పున
ఎన్నిక లేని వారు, నీచులు, తృణీకరింపబడిన వారు, వెర్రివారు వస్తే గనక వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి అంటే గతం కంటే ఇప్పుడు చాలా మారిపోతాయి. కాబట్టి దేవుడు తన పని చేస్తున్నాడని ఇక్కడే అర్థమవుతుంది. అందుకోసమే దేవుని సంకల్పం ప్రకారంగా ఈనాడు ఎక్కడో పుట్టిన మనము, ఎక్కడో చిన్న గ్రామంలో నివసించిన మనము, ఎక్కడో దేవుడు అంటే ఎరైన పరిస్థితుల్లోంచి, దేవుడు అంటే తెలియని పరిస్థితుల్లో ఈరోజు వచ్చామంటే గల కారణం దేవుని ప్రభువుని సంకల్పం. ఇరువురి సంకల్ప ప్రకారంగా మనం వచ్చాం. కాబట్టి ఈ వచ్చిన మనకే సమస్తం ఏం జరుగుతాయి? సమకూడి. అంటే దేవుడు ఏం చేస్తాడు? ఆయన పిలుపునకు లోబడి వచ్చిన వాళ్ళందరికీ సమస్తము సమకూడి జరుగుచున్నవని ఏం చేయదము? ఎరుగుదము అని చెప్పేశారు. ఇప్పుడు నజరేతు ప్రజెంట్ ఎలా పిలవడుతుందంటే ఎన్ ససీరా అనే ప్రాంతంగా పిలవడుతుంది. దీన్ని మీరు గూగుల్లో కొడితే ఇది అరబిక్ కంట్రీస్లో ఇప్పుడు ఎలా పిలవడుతుందంటే నజరేత్ అనేది ఎన్ ససీరా. ఎన్ ససీరా అని అంటే నజరేతు అనే పట్టణాన్ని ఎన్ ససీరాగా పిలుస్తారు. మరియు దూత కూడా రక్షణ ఆగమనం ప్రకటించింది ఎక్కడనంటే దావీదు పట్టణం నేడు రక్షకుడు పుడతాడు అనేది స్వల్ప గ్రామములో, చిన్న గ్రామములో, గలియల్లోని చిన్న ఊరిలో గురించి రక్షకుని రాక నజరేతులో జరిగిందని రుజువు చెప్పిందే ఎవరో? దూత. కాబట్టి చెడులో నుంచి మనం ఏం రావాలి? మంచి తీసుకురావడం కోసమే యేసు నజరేతులో పుట్టాడు. నజరేతులో నేను తీసుకొచ్చాడు? మంచి తీసుకొచ్చాడు. చదివేద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయము. యోహాను సువార్త మొదటి అధ్యాయము 45వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 45వ వచనం. ఫిలిప్పు నతానీయులను కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడని యేసు అతనితో చెప్పాను. అందుకు నతానీయులు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదని అతను అడగగా వచ్చి చూడు అన్నాడు. వచ్చి చూడు మని ఫిలిప్పు అతనితో ఏం చేశాడు? అతనితో అనెను అని చెప్పేశాడు. కాబట్టి పాపముతో నిండి ఉన్న మన జీవితంలో పరిశుద్ధత తీసుకుని రావడానికి యేసు ఈ భూలోకానికి వచ్చాడు, కానీ ఎంజాయ్ చేయడానికి యేసుక్రీస్తు ఈ భూలోకానికి రాలేదు. పాపపు జీవితంలో పాపంలోంచి మంచి వస్తుందా? వస్తుందని నిరూపించాడు మన జీవితంలోంచి. చీకటిలో నుండి మీరు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి చీకట్లోంచి వెలుగు వస్తుంది. చీకట్లోంచి వెలుగు వస్తుందని సమాజానికి చూపించాలి మనం. అంతేగాని చీకట్లో స్టార్లు పెట్టడం కాదు, చీకట్లో కృత్రిమైన వెలుగులు పెట్టడం కాదు. చీకటైన నా బ్రతుకుల్లోంచి వెలుగు వస్తాదే. దేవుని గుణాచార్య ప్రచురం చేయబడతాయి ఎవరిలోంచి? చీకట్లోనండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పాప జీవితంతో నిండి ఉన్న మన జీవితంలో పరిశుద్ధత తీసుకురావడం కోసమే నజరేయుడని యేసు ఈ లోకంలోనికి జన్మించాడు, పుట్టాడు, వచ్చాడు. ఎవరనంటే నజరేయుడైన యేసు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. పేతురు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన చీకట్లోంచి వెలుగు వస్తానని సమాజం గ్రహించదో, సమాజానికి తెలియదు, కానీ వచ్చి చూపించాడు. ఎవరంటే నా యేసు నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగు కలిగి వెలుగులో ఉంటాడన్నాడు. అంటే వెలుగులో ఉండాలని అంటే చీకట్లో ఉన్నవారు వెలుగులోకి రావాలి, దేవుని దగ్గరికి రావాలి, యేసు దగ్గరికి రావాలి. నజరేయుడని యేసు దగ్గరికి రావాలి. ఎందుకంటే పాపముతో నిండి ఉన్న మన బ్రతుకుల్ని, ఆరిపోయిన బ్రతుకుల్ని వెలిగించడానికి వచ్చాడు. ఎవరని అంటే నజరేయుడని యేసు. మంచిదనేది మన జీవితంలో లేదు. పుట్టినప్పటి నుంచి మంచిదనేది లేకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతూ, ఇష్టానుసారంగా జీవిస్తూ, పాత రోత జీవితంతో కుళ్ళిపోయిన బ్రతుకులతో మన బ్రతుకులు ఉంటే మనలోంచి నన్ను నమ్మారా, నన్ను విశ్వసించారా, మీలోంచి మంచి తీసుకొస్తానని చూపించాడు యేసు. కాబట్టి మనం కూడా మోడైపోయిన బ్రతుకుల నుంచి మంచిగా చిగురింపగలిగేలాగా, చిగురింప చేయగల శక్తి ఎవరి దగ్గర ఉంది? నజరేయుడైన యేసు దగ్గర ఉంది. కాబట్టి ఆ యేసు శక్తి దగ్గరికి, దేవుని శక్తి దగ్గరికి వస్తే మోడైపోయిన బ్రతుకుల్లోంచి, ఆ మోడులోంచి ఏమొస్తుంది? చిగురు వస్తుంది. చిగురు రావాలనంటే మోడైపోయిన నీ జీవితాన్ని ప్రభువుకి ఏం చేయాలి? సమర్పించిన బ్రతుకులు ఎంతోమంది జీవితాలు ఈనాడేమైపోయినంటే చిగురించి గల కారణము
చెడ్డ దాంట్లోంచి మంచిని తీసుకొచ్చాడు యేసు. ఎందుకంటే యోబు గ్రంథం 23 అధ్యాయం, యోబు గ్రంథం 23 అధ్యాయం 10వ వచనం చదువుదాం. యోబు గ్రంథము 23 అధ్యాయం 10వ వచనం చదువుదాం. యోబు గ్రంథం 23 అధ్యాయం 10వ వచనం. నేను నడిచు మార్గము, మనం అనుకుంటాం నేను ఎలా బానిసలు అయిపోయాను, నాకు విడుదల లేదు, నన్ను విమోచించే వాళ్ళు ఎవరో, నాకు రక్షక లేరు, నన్ను ఆదుకునే వాళ్ళు లేరని. అంటే ఆదుకుని నా సేవకుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరో యేసు. అందుకోసం అన్నాడు నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత. అంటే మన సమూలంగా నరికి వేయబడిన దాంట్లోంచే చిగురించాలి. అది ఉన్నతం అంటే, అది గొప్ప అంటే, అది అద్భుతం అంటే. మన బ్రతుకులు ఎందుకు పనికిరాదు వెళ్ళో అన్నవారే అయ్యో వీళ్ళని చూసి మనం మాదిరి తెచ్చుకోవాలి అనేలా చేసేయాలండి. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వల్ల ఏమవుదును, సమూలంగా నాశనం అయిపోయిలోంచి మనలోంచి ఒక చిగురుని పుట్టించగలడు దేవుడు. యెషయా ముద్దయిపోయిన తర్వాత ఆ మొద్దు చిగుర్చింది, మహావృక్షమైంది, నెటర్స్ అయ్యింది. మహావృక్షమైన యేసు ఈనాడు ఎండిపోయిన జీవితాలను ఏం చేస్తున్నాడో వికసింప చేస్తున్నాడు, చిగురుస్తున్నాడు. మరి నాడు యావత్ ప్రపంచంలో ఉన్న మానవులందరూ మోడైపోయిన బ్రతుకులు, కష్టాల్లో ఉన్న బ్రతుకులు, ఇబ్బందుల్లో ఉన్న బ్రతుకులు, హింసలతో నిండిన బ్రతుకుల్లో యేసు దగ్గరకు వచ్చారా, చీకట్లోంచి వెలుగు రప్పిస్తాడు, మొద్దులోంచి చిగురు పుట్టిస్తాడు. ఎండిపోయిన జీవితాలను అనగా నరికి వేయబడిన జీవితాల్లోంచి చిగురు పుట్టిస్తాడు, వికసింపజేలా చేస్తాడు. కాబట్టి నజరేతులోంచి మంచి వస్తుందా, 100% వస్తుందని రుజువుపరిచాడు. అది కూడా మనము ఈ యేసు ద్వారా నేర్చుకున్నాం. కాబట్టి ఆ యేసుని చూసి, ఆ నజరేయుడైన యేసుని చూసి మనం కూడా మొద్దులైపోయిన మనల్ని ఎవరైతే నీచంగా తృణీకరింపబడిన ఎవరు చూస్తున్నారో వారి పట్ల నిలబడదాం, వారి పట్ల స్థిరంగా ఉందాం, కదలని వారికి ఉందాం. బ్రతుకులు ఏంటో చూపేద్ది. ఎందుకంటే పనికిరాని వాడిని మనల్ని నీచంగా బ్రతుకుని, అసహ్యంగా బ్రతుకుని ఏం చేస్తుందంటే సమాజం నీచంగా తృణీకరిస్తుందండి. ఆ తృణీకరించిన జీవితాలే ఇప్పుడు వెలుగుమయంగా చేస్తామనుకోండి, ఏ నాడైతే నీ మీద నోరు పారేసుకున్నారో వాళ్ళందరికీ నోరు మూసుకునే పరిస్థితి వచ్చారు. ఎప్పుడు? తీతుకు రాసిన పత్రిక 2:7, తీతుకు రాసిన పత్రిక 2:7. గతంలో మన పాత రోత జీవితం పట్ల అందరూ మనల్ని విమర్శించారు, ఖండించారు, ఇష్టానుసారంగా మాట్లాడారు. కానీ రక్షింపబడిన తర్వాత, చిగురించిన తర్వాత మరలా చెడ్డ మాట చెప్పకుండా ఉండేలాగా మన బ్రతుకులు ఉండాలండి. 2:7 తీతుకు రాసిన పత్రిక 2:7. పరపక్షం ముందుండేవాడు ఎవరైతే తిట్టారో, ఎవరైతే దూషించారో, ఎవరైతే హింసించారో, ఎవరైతే వేధించారో వాళ్ళ మధ్య మనల్ని అనడానికి కూడా ఇప్పుడు వాళ్ళ నోరు మూసిపడిపోవాలి. అదే అన్నాడు అక్కడ. పరపక్షం ముందుండేవాడు మనల్ని గురించి చెడు మాట ఏది చెప్పనేరకూడదు సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను ఏం చేసుకోవాలి, మాదిరి కనపరుచుకోనుము, సత్కార్ల విషయమే మాదిరిగా కనపరుచుకోనుము అని చెప్పేశాడు. కాబట్టి మొద్దుగా ఉన్న మన జీవితాలు ఇప్పుడు మాదిరి కనపరిచిననుకోండి, ఎవరైతే మన మొద్దు, ఎవరైతే తృణీకరించబడిన వారు అన్నారో వాళ్ళే మనల్ని చూసి ఎక్కడికి రావాలి, క్రీస్తులోనికి రానాలి. వాళ్ళ బ్రతులు కూడా ఏం చేయబడాలి, చిగురించబడాలంటే నజరేతు యేసు ఎంతమందికి మాదిరిగా ఉన్నాడో, యావత్ ప్రపంచానికి ఎలా మాదిరి అయిపోయాడో అలాగ మనలోంచి కూడా పాపపు రోత జీవితంలోంచి మారి వికసించి మనం కూడా అనేక మందికి ఏం చేద్దాం, చిగుర్చేలా చేద్దాం.